ఒక చిన్న ప్రశ్న, అందరు బాగున్నారా? సమాధానం చెప్పాలి నాకు. బాగున్నారా? వెనకాల బాగున్నారా? కానీ కొంతమంది అబద్ధం చెప్తున్నారు. నాకు తెలుసు ఆ విషయం. మనిషి రోజుకి ఒక 4 అబద్ధాలు చెప్తాడంట. తన జీవిత కాలంలో 1,00,000 అబద్ధాలు చెప్తామంట. ఈ 1,00,000 అబద్ధాల్లో కూడా అతి పెద్ద అబద్ధం ఏంటంటే, ఎవరైనా బాగున్నారా అని అడగగానే వెంటనే బాగున్నామండి అని చెప్పడు. కానీ 4 అడుగులు కలిసి నడిస్తే, ఒకరి జీవితాలను ఒకరు తెలుసుకుంటే, ఎవరి బ్రతుకుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అన్నీ బయటపడతాయి. అయితే ఈ రాత్రి నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. యేసయ్యను ఘనపరిచే పండుగల్లో మనం ఉన్నాం. ఈ రాత్రి మీరు మనస్ఫూర్తిగా దేవుని మాటలు వినండి. మీ జీవితాలు నిజంగా బాగుపడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. తేలికైన విషయం ఏంటో తెలుసా అండి? సభలకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని రావడం. సభలకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని రావడం చాలా తేలికైన విషయం. కష్టమైన విషయం ఏంటో తెలుసా అండి? మనతో మనల్ని తీసుకుని రావడం. అర్థమైందన్నమాట. బైబిల్ పట్టుకుని రావడం చాలా తేలికైన విషయము, మనతో మనల్ని తీసుకుని రావడం చాలా కష్టమైన విషయం. సౌండ్ చూడండి. చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇక్కడికి వస్తాం, ఇక్కడ కూర్చుంటాం, దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇక్కడికి వస్తాం. కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఇంటి దగ్గర తలుపేసామా లేదా, గ్యాస్ ఆఫ్ చేసామా లేదా, ఆ గిన్నెల మీద మూతలు వేసామా లేదా, ఆయన ఇంటికి వస్తే భోజనం పెట్టుకుంటాడా పెట్టుకోడా, తాళం వేసామా వేయలేదా, ఇన్ని ఆలోచనలు ఎక్కడొస్తాయి? ఇక్కడ కూర్చున్నాక వస్తాయి. వద్దొద్దు, అలా వద్దు, అలా వద్దు. ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఈ సమయం కోసం ఎదురు చూశారు కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా దేవునికి ఇద్దామండి. పూర్తిగా దేవునికి ఇద్దాం. ఇంకా మీరు ఏది ఆలోచించొద్దు. కొంత సమయాన్ని దేవునికి ఇద్దాం. మీరు ఏది ఆలోచించొద్దు. మనస్ఫూర్తిగా మీరు వింటే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. చిన్న ఉపమానం చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. ఒక ఆయన మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలు తెచ్చుకుందామని. కూరగాయలు తీసుకుని కావలసిన సరుకులన్నీ తీసుకుని ఇంటికి ప్రయాణమై తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ సందులోనికి తిరిగాడు. వాళ్ళ సందులోనికి తిరగగానే సందులో జనాలు ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్ళ సందులోని వెళ్ళేటప్పుడు లేరు, వచ్చేటప్పుడు చాలామంది జనాలు కనబడుతున్నారు. ఇదేంటి ఎంతమంది ఉన్నారు మా సందులో, ఏమైంది అని కంగారు పడుతున్నాడు. తీరా చూస్తే కొంచెం దగ్గరికి వస్తే వాళ్ళ ఇంటి ముందే టెంట్ వేసి ఉంది. అరే ఏమైంది, టెంట్ వేసి ఉంది మా ఇంటి ముందు, నాకు తెలియకుండా మా ఇంటికాడ ఏం జరిగింది అనుకున్నాడు. ఇంకాస్త ముందుకు వస్తే అక్కడ కొన్ని ఏడుపులు వినబడుతున్నాయి. కొంతమంది దుఃఖం అక్కడ కనపడుతూ ఉంది. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుకోవడం అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అతనికి అర్థమైంది, ఎవరో ఇదైపోయారు, ఏదో జరిగింది అని భయంగా తన ఇంటికి వచ్చాడు. వెళ్ళేటప్పుడు పరిస్థితి బాగానే ఉంది, వచ్చేసరికి ఇలా అయిపోయింది, ఎవరికి ఏమైపోయిందని కంగారుగా వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు కానీ ఎవరూ సమాధానం చెప్పట్లే. ఎవరు సమాధానం చెప్పకపోతే లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బాక్స్ దగ్గరికి వచ్చాడు. ఎవరున్నారు లోపల, ఎవరు చనిపోయారు చూద్దామని వచ్చి అద్దాన్ని ఇలా నీట్గా తుడిచాడు. ఐస్ పెట్టి ఉంటుంది కదా, అద్దాన్ని ఇలా తుడిచి దగ్గరికి వెళ్ళి చూశాడు. అందులో కనపడింది తానే. అందులో అతనే కనపడ్డాడు. అంటే నేను చచ్చిపోయానా అనుకున్నాడు. ఎవరిని పిలిచినా పలకట్లా, ఎవరో అతని మాటలకు స్పందించట్లా. అంటే నేను చనిపోయానన్నమాట అని వెళ్ళి ఒక పక్కన కూలబడిపోయి కూర్చున్నాడు. కూర్చుంటేనండి ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు. పక్కన అతని గురించి మాట్లాడుతున్నారు, చాలా నీచంగా మాట్లాడుతున్నారు. వీడు బ్రతుకున్నప్పుడు తల్లికి ముద్దు పెట్టలేదు, వీడు బ్రతుకున్నప్పుడు భార్యను పట్టించుకోలేదు, పిల్లల యోగక్షేమాలు చూసుకోలేదు, ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా తిరిగాడు, చివరికి ఇలాంటి దిక్కులేనిగా చావు చనిపోయాడని అందరూ రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. అతని ముందే మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వినపడుతున్నాయి. అవన్నీ చూస్తూ ఏంటి నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా అనుకున్నాడు. ఈ లోపల తుళ్ళిపడి లేచాడు. లేచిన తర్వాత అర్థమైంది ఇదంతా కళ అని. ఇదంతా అతనికి వచ్చిన కళ. అయితే లేచి కూర్చున్న తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది.
నిజమే కానీ నాకు కలే వచ్చింది కానీ నేను చనిపోతే ఇదే కదా నా గురించి మాట్లాడుకునేది. నా బ్రతుకును బట్టి నా చుట్టూరు ఉన్న సమాజం, నాతో ఉన్న ప్రజలు మాట్లాడుకునేది ఇదే కదా అని అతనికి అర్థమయ్యి, లేదు నేను చనిపోయిన తర్వాత నా గురించి ప్రజలు ఏం మాట్లాడుకోవాలో అది ముందే రాసి పెట్టుకున్నాడు. ఆయన రాసి పెట్టుకుని ఇలా నేను బ్రతుకుతాను, ఇలా నేను ఉంటాను, ఇలా నేను తీర్మానం తీసుకుంటాను, ఈ రకమైన జీవితాన్ని నేను కలిగి ఉంటాను అని కొంత లిస్టు రాసుకున్నాడు. ఆ లిస్టు రాసుకుని దాని ప్రకారం బ్రతకడం ప్రారంభించాడు. నిజంగానే అతను చనిపోయిన తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా అతన్ని వారి చుట్టూరు ఉన్న సమాజం చూసింది. ఇందులో నుంచి ఒక మాట చెప్తున్నాను వినండి. చాలామంది ఏమనుకుంటారంటే, చనిపోయిన తర్వాత జీవితం ఎవరు చూశారండి, అది ఎవరికి తెలుసండి, ఏదైనా బ్రతుకున్నప్పుడే కదా, తర్వాత సంగతి తర్వాత అది ఎవరు చూశారు ఎవరికి తెలుసు, ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఉన్న జీవితాన్ని హాయిగా గడిపేయాలి, ఉన్న బ్రతుకుని శుభ్రంగా సంతోషంగా గడిపేయాలి అనే ఆలోచనతో కలిగి ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటేనండి, మరణం తర్వాత మనిషి యొక్క అసలు జీవితం ప్రారంభం అవుతుంది. మరణం తర్వాతే మనిషి యొక్క నిజమైన బ్రతుకు అనేది ప్రారంభం అవుతుంది. లోకం ఏమనుకుంటుందంటే మరణంతో మనిషి జీవితం ముగిసిపోయింది అనుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనిషి యొక్క అసలు జీవితం మరణం తర్వాతే ఆరంభం అవుతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా శ్రేష్టమైంది. ఇది దేవుని ద్వారా మనకు ఇవ్వబడింది. మనం ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకు ఏదైతే ఉంటుందో దీని తాలూకా ప్రతిఫలాన్ని మనం మోసుకెళ్తాం. దానిని బట్టి నిత్య జీవము, నిత్య నరకము అనేవి ఆధారపడి ఉంటాయి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మనిషికి ఒక్కటే జన్మ, ఒక్కసారే మనిషి యొక్క జీవితం అనేది ఈ భూమి మీద కొనసాగుతుంది. ఎవరో చెప్పినట్లుగా అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు ఇవేమీ లేవు. ఒక్కటే జన్మ. ఈ ఒక్క జన్మలో మనిషి నిజాన్ని అంగీకరించి, నిజ దైవాన్ని ఆరాధించి, నిజాన్ని తెలుసుకుని నాణ్యమైన జీవితాన్ని జీవిస్తే ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత దేవుని రాజ్యానికి చేరుకుంటాం. కాబట్టి ప్రతిసారి దేవుని వాక్యం మనకు నేర్పేది ఏమిటంటే, మీరు ఏ సభలకు వెళ్ళినా దేవుని వాక్యం మనకు చెప్పే విషయం ఏమిటంటే, ఉన్న ఈ జీవితాన్ని నాణ్యంగా బ్రతకండి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మీ బ్రతుకుని చాలా చక్కగా మీరు కొనసాగించుకోండి. ఇంతకాలం మీరు ఏది కోల్పోయినా, ఇంతకాలం ఎంత నష్టపోయినా, ఇంతకాలం మీ జీవితాలు ఎంత డ్యామేజ్ అయిపోయినా, ఇదిగో దేవుని చేతుల్లో మన జీవితాలను పెడితే దేవుడు మరలా దాన్ని అద్భుతంగా మారుస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఏది మనం లోకానికి ఇస్తామో అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఏది మనం చేయాలనుకుంటామో అదే మనం పొందుకుంటామని దేవుని వాక్యం చెప్తుంది. ఓ తండ్రి కొడుకు పర్వతాల్లోనికి వెళితే ఒక పెద్ద పర్వత శిఖరం మీదకి వాళ్ళు వెళ్ళారు. చుట్టూరు కొన్ని పర్వతాలు కనపడుతున్నాయి. ఆ పిల్లోడు పర్వతం ఎక్కిన తర్వాత గట్టిగా అరిచాడు, ఒక కేక వేశాడు. అతడు కేక వేయగానే అటు నుంచి అదే కేక వినబడింది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మనం ఒక గట్టిగా పిలిస్తే మన పిలుపు మనకు రివర్స్లో వినబడుతుంది. దానిని ఎకో అని పిలుస్తారు. ఆ పిల్లోడు అన్నాడు, ఆ శిఖరం మీద నిలబడి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు వెంటనే అటు నుంచి ఏం వినపడుద్ది? నేను చాలా సంతోషంగా ఉన్నానన్న మాటే వినపడింది. ఒక్క నిమిషం ఆగి అతను అన్నాడు, నేను చాలా బాధలో ఉన్నాను అన్నాడు. అటు నుంచి ఏం వినపడుద్ది? నేను చాలా బాధలో ఉన్నాను అనే మాటే వినపడింది. అప్పుడు వాళ్ళ నాన్నను పిలిచి, నాన్న ఇదేదో భలే ఉందా నాన్న, నేనేది చెప్తున్నానో మళ్ళీ అదే తిరిగి వినపడుతుంది, ఇదేంటి నాన్న ఇలా వినపడుతుంది, అటెవరున్నారు నాన్న అని అడిగితే ఆ తండ్రి అంటాడు, అటెవరూ లేరురా, ఇదే జీవిత పరమార్థం. మనం ఏది ఇవ్వాలనుకుంటామో అదే తిరిగి మనకు వస్తుంది. మనం సంతోషాన్ని పంచితే సంతోషం మనకు వస్తుంది. మనం లేదు నా జీవితం అంతా దుఃఖమే అనుకుంటే అది దుఃఖంగానే మారుతుంది. ఏది మనం దేవునికి ఇవ్వాలనుకుంటామో, ఏది సమాజానికి ఇవ్వాలనుకుంటామో, ఏది అవతల వ్యక్తులకి జరగాలనుకుంటామో అదే మన జీవితాల్లో జరుగుతుంది. ఇదే జీవిత పరమార్థం అని ఆ తండ్రి ఆ బిడ్డకు తెలియజేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ సభలకి పెట్టుకున్న పేరు యేసయ్యను ఘనపరచు పండుగ.
ఆ టైటిల్ నాకు ఎంత నచ్చిందంటే అసలు నేను బ్రతికేదే దానికోసం, దేవుణ్ణి గణపరచడం కోసం. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మీరు దేవుణ్ణి గణపరచండి, దేవుడు కూడా మిమ్మల్ని గణపరుస్తాడు. ఈ రాత్రి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడుతాను, మీరు శ్రద్ధ కలిగి ఇవన్నీ ఆలకించండి. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ దగ్గరకు వచ్చిన వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రాత్రి మీరు ఏదైతే వింటున్నారో ఈ విన్న దానిని మీ హృదయాల్లోనికి తీసుకోండి, ఆచరణలో పెట్టండి. నిజంగా దేవుడు మీ జీవితాలను ఘనపరుస్తాడు, ఖచ్చితంగా మీ బ్రతుకుల్ని ఘనపరుస్తాడు. మనం చేసేది చాలా తక్కువ, ఇటు నుంచి మనం చేసేది చాలా తక్కువ. ఒక్కసారి అటు నుంచి ఆయన చెయ్యాలని నిర్ణయం తీసుకుంటే ఆయన చెయ్యి చాలా పెద్దదండి. ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నిజంగా నిన్ను ఘనపరచాలని, ఇంతకాలం ఉన్న నీ బ్రతుకును మార్చాలని దేవుడు గనక నిర్ణయం తీసుకుంటేనండి, ఆ నిర్ణయం చాలా గొప్పది. నీ ఎదుగుదలని, నీ భవిష్యత్తుని, నీ పిల్లల జీవితాలను, నీ అభివృద్ధిని ఆపగలిగే శక్తి భూమి మీద ఎక్కడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి మీరు దేవుణ్ణి ఘనపరచాలి. ఈ సభలో ఎలాగైతే దేవుని వాక్యాన్ని వినడానికి మీరు కూర్చున్నారో, మీ జీవితాల్లో కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ప్రతి అవకాశం ద్వారా మీరు దేవుణ్ణి ఘనపరచాలి. అయితే ఇంతకు అసలు ఎందుకు ఘనపరచాలి దేవుణ్ణి? అసలు ఘనపరచాల్సిన గొప్ప లక్షణాలు ఏమున్నాయి ఆయనలో, మనం ఆరాధించే ప్రభువులో ఏమంత గొప్ప లక్షణాలు ఉన్నాయి? ఒక 4 విషయాలు చెప్తానండి. ఈ 4 మీ హృదయం అనే పలక మీద మీరు రాసుకోండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను కూడా కనపరుస్తాడు. విందామా? సిద్ధంగా ఉన్నారా? చెప్పాలి, మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? చేయొద్దండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ఎవరికన్నా పొరపాటు నిద్రొస్తే కొద్దిగా చప్పట్ల ద్వారా పక్కకి వెళ్తుందని చెప్తున్నాను అంతే. ఎందుకు మనం దేవుణ్ణి కనపరచాలి? ఎందుకు మనం ఈ దేవుణ్ణి ఆరాధించాలి? ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు ఈయన వెంబడించాలి? జీవిత కాలం అంతా ఈయన వైపే ఎందుకు తిరగాలి? ఎందుకు ఆయన కనపరచాలో 4 విషయాలు చెప్తాను. అందులో మొట్టమొదటి మాట, చాలా సింపుల్ విషయాలు చెప్తాను, వినండి. వీటిని రాసుకోండి, మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. ఇవి మీరు అందరూ ఆచరణలో పెట్టాల్సిన విషయాలే. మీరు ఆచరణలో పెట్టండి, గొప్పగా జీవితాలు మారుతాయి. మొట్టమొదటి విషయం, ఎందుకు యేసయ్యను మనం ఘనపరచాలంటే మొట్టమొదటి విషయం, ఆయనలో తగ్గింపు ఉంది. ఆయనలో తగ్గింపు ఉంది. ఈ తగ్గింపును బట్టి మనం ఆయన ఘనపరచాలి. ఒక మనిషికి నిజంగా అందాన్ని తీసుకొచ్చేది ఏంటంటేనండి, అహంకారం ఎప్పుడూ కాదు. ఒక మనిషికి గర్వము కానీ అహంకారం కానీ ఒక మనిషిలో వచ్చాయనుకోండి, అది ఖచ్చితంగా ఆ మనిషి యొక్క పతనానికి కారణం అవుతుంది. దేవుడు ఏది ఇచ్చినా, దేవుడు ఏది చేసినా, దేవుడు ఏ స్థితికి తీసుకెళ్ళినా, ఎవరిలో అయితే తగ్గింపు అనేది కనబడుతుందో ఈ తగ్గింపు వారికి నిజమైన ఆత్మీయ సౌందర్యాన్ని తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఇది ఒక బలమైన కారణం అవుతుంది. చాలా మంది తమ జీవితాలను పాడు చేసుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోవడానికి ఇదే ఇవాళ కనబడుతున్న బలమైన కారణం. ఏమిటి అంటే తగ్గింపు అనేది లేకపోవడం. కానీ మనం యేసు ప్రభువులో నుంచి ఈ లక్షణాన్ని మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆయన జీవితంలో, ఆయన బ్రతుకులో ఈ తగ్గింపు అనేది కనబడుతుంది. బైబిల్లోనికి వెళ్ళి చాలా వచనాలను తీసుకుని మనం చెప్పాల్సిన పనే లేదు. బైబిల్లో ఉన్న మొట్టమొదటి పుస్తకంలోనే, మొట్టమొదటి అధ్యాయంలోనే, ఇంకా చెప్పాలంటే మొట్టమొదటి మాటలోనే ఈ తగ్గింపు అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే మొట్టమొదట దేవుడు భూమిని, ఆకాశాన్ని కలుగు చేశాడు. అయితే మరి భూమి ఎంత ఉంది? భూమి ఎంత ఉందని గనక మనం ఆలోచన చేస్తే, శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని పరిశోధనలు చేసి, భూమి ఈ రకమైన గోళాకారంలో ఉంది, ఇది ఇంత పొడవు ఉంది, ఇంత వెడల్పు ఉంది, ఇది ఆకాశంలో, విశ్వంలో ఒక చిన్న నలక వంటిది భూమి అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మనం బ్రతుకుతున్న ఈ భూమి గురించి శాస్త్రవేత్తలు ఒక అంచనా వేసి, అంచనా కాదు, ఖచ్చితంగా దీని యొక్క పరిమాణాన్ని తెలియజేశారు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం,
సకల జీవరాశులు ఉన్నాయి, 3 వంతుల నీరు అనేది ఇక్కడే ఉంది. మనం చూడని ఎన్నో ప్రదేశాలు ఈ భూమి మీదే ఉన్నాయి. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు భూమిని కలుగు చేశాడు, అలాగే భూమితో పాటు ఆకాశాన్ని కూడా కలుగు చేశాడు. సరే, భూమి ఎంత ఉందని తెలిసింది, మరి ఆకాశం ఎంత ఉంది? శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి 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 చెప్పిన మాట ఏమిటంటే, మేము కొలవలేకపోతున్నాం, ఆకాశం ఎంత ఉందో మాకు తెలియదు, దీనికి అసలు ప్రారంభం ముగింపు ఉందన్న సంగతి కూడా మాకు తెలియదు అని తేల్చి చెప్పేశారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసు 2వ రాకడలో ఆకాశము చాపవలే చుట్టబడుతుంది, దానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆకాశం ఎంత ఉంటది అని కనుక మనం ఆలోచన చేస్తే, మనం బ్రతుకుతున్న ఈ భూమితో పాటు కొన్ని గ్రహాలు ఉన్నాయి మన చుట్టూరు. ఈ గ్రహాలన్నీ 9 గ్రహాలు, ఇవన్నీ కలిపి సూర్యుని చుట్టూరు తిరుగుతాయి. పుస్తకంలో ఉన్న పాఠం ఇది. దీనిని ఏమని పిలుస్తారు? సౌర కుటుంబం అని పిలుస్తారు. సూర్యుని చుట్టూరు 9 గ్రహాలు తిరుగుతున్నాయి, దీనిని సౌర కుటుంబం అని పిలుస్తారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? ఆకాశంలో 14 ఉన్నాయి. అందుకని మన పూర్వీకులు 14 భువనములు అనే మాట కూడా వాడారు సంస్కృతంలో. సూర్యుని చుట్టూరు 9 గ్రహాలు తిరిగితే దీనిని సౌర కుటుంబం అని పిలిస్తే, ఇలాంటివి 14 ఉన్నాయి. 14 సౌర కుటుంబాలు ఉన్నాయి. ఈ 14 సౌర కుటుంబాలన్నీ కలిపి ఒక పెద్ద నక్షత్రం చుట్టూరు తిరుగుతాయి. మళ్ళీ దీన్నంతా కలిపి ఏమని పిలిచారంటే నక్షత్ర కుటుంబం అని పిలిచారు. చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్నాం మనం. మన భూమి చాలా చిన్నది, ఇలాంటి గ్రహాలు 9 ఉన్నాయి. ఈ 9 కలిపి సూర్యుని చుట్టూరు తిరుగుతున్నాయి. దీనిని సౌర కుటుంబం అని పిలిస్తే 14 ఉన్నాయి. ఈ 14 కలిపి ఒక పెద్ద నక్షత్రం చుట్టూరు తిరుగుతున్నాయి. దీనిని నక్షత్ర కుటుంబం అని పిలిచారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలుసండి? ఆకాశంలో కొన్ని కోట్లు ఉన్నాయి, కొన్ని కోట్లు నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నెబ్యులా అని పిలుస్తారు. సరే, ఈ నెబ్యులాలు ఎన్ని ఉన్నాయి ఆకాశంలో అని చూస్తే, ఇవి కూడా కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. ఈ కోటాను కోట్ల సమూహాన్ని కలిపి మరలా దీన్ని పాలపుంత అని పిలిచారు. అక్కడితో అయిపోయిందా? ఈ ఆకాశంలో ఈ పాలపుంతలు ఎన్ని ఉన్నాయంటే మళ్ళీ కోటాను కోట్లు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి గెలాక్సీ అని పిలిచారు. ఇవి ఎన్ని ఉన్నాయంటే వీటికి అంతం లేదు, వీటిని కొలవలేనన్ని ఉన్నాయి. అంటే మనం బ్రతుకుతున్న ఈ భూమి కోణంలో నుంచి చూస్తే ఈ ఆకాశం అనేది చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా విస్తారమైనది. ఇప్పుడు దేవుని వాక్యం మనకి ఏమి చెప్తుందంటే, ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు. భూమి అంటే ఎంత ఉందో ఒక అవగాహన ఉంది, కానీ ఈ ఆకాశం అనేది ఎంత ఉందో అవగాహనే లేదు. అంత పెద్దది ఆకాశం. ఇప్పుడు ఈ ఆకాశము ఈ భూమి ఎక్కడున్నాయంట? ఆది యందు ఉన్నాయి. ఆది యందు అంటే ప్రారంభంలో ఉన్నాయి. కానీ ఆది యందు అంటే ప్రారంభం అని మాత్రమే అర్థం కాదండి. ఇదే బైబిల్లో చివరి పుస్తకంలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆదియు నేనే, అంతము నేనే. మొదటి పుస్తకములో ఆది యందు ఇవన్నీ ఉన్నాయని చెప్పిన దేవుడే చివరి పుస్తకానికి అనగా ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఆదియు నేనే, అంతము నేనే. అంటే దీనిని బట్టి ఆది అనే మాటకి ప్రారంభం అని మాత్రమే అర్థం కాదు, ఆది ఈజ్ ఈక్వల్ యేసుక్రీస్తు. అంటే ఆదియు నేనే, అంతము నేనే. ఇప్పుడు ఈ భూమి, ఈ నక్షత్రాలు, ఈ ఆకాశము, ఇంత విశ్వము, ఇదంతా ఎక్కడుందంట? ఆది యందు ఉంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒక పుస్తకము యందు ఒక కవిత ఉంది అని చెప్పాను అనుకోండి, అది పుస్తకానికి బయట ఉన్నట్ట లోపల ఉన్నట్ట? చెప్పండి. లోపల ఉన్నట్టు. ఒక ఇంటి యందు ఒక బీరువా ఉందన్నాను అనుకోండి, అది ఇంటికి బయట ఉన్నట్ట లోపల ఉన్నట్ట? ఇప్పుడు ఆది యందు ఈ భూమి, ఆకాశము, ఈ విశ్వమంతా ఉంది అంటే ఆది అనే దానికి బయట ఉన్నట్ట లోపల ఉన్నట్ట? లోపల ఉన్నట్టు. ఇప్పుడు ఆది అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ప్రారంభం మాత్రమే కాదు, ఆది అంటే యేసుక్రీస్తు. అంటే మనం బ్రతుకుతున్న ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సకల విశ్వము కూడా తనలోనే కలిగి ఉన్న మహోన్నతమైన దేవుడు, మనం ఆరాధించే ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంత పెద్దవాడు, ఆయన అంత గొప్పవాడు, ఆయన అంత ఉన్నతుడు, ఆయన అంత మహోన్నతుడు. అంతటి వాడు నీ కోసం నా కోసం మనిషిగా ఈ లోకానికి దిగొచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గింపు ఆయన జీవితంలో కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇది చూడగలుగుతాం.
ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకుని అన్ని వదులుకుని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తనను తాను తగ్గించుకున్నాడు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు పరలోకం పైన ఉందంటారా కింద ఉందంటారా చెప్పండి? డౌట్ లేదుగా, పైన ఉందిగా. కింద ఉందా? పైన ఉంది, పర్వాలేదుగా. పరలోకం ఎత్తులోనే ఉంది. ఎంత ఎత్తులో ఉంది? అన్నిటికంటే ఎత్తులో అదే ఉంది. దానికి మించింది ఏదీ లేదు. అన్నిటికంటే ఎత్తులో పరలోకం ఉంటే ఒకవేళ ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాం అనుకుందాం. పరలోకానికి వెళితే అన్నిటికంటే ఎత్తులో ఉన్న పరలోకానికి మనం వెళితే దేవుడు మనల్ని అక్కడికి తీసుకెళ్తే ఏదో ఒక ద్వారం గుండా మనం లోపలికి వెళితే అక్కడ మనకు బంగారపు వీధులు కనపడతాయి. ఆ బంగారపు వీధులు దాటుకుని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని అద్భుతమైన నగరాలు కనపడతాయి. చాలా అద్భుతంగా ఉంటాయి అవి. రేపు వెళ్ళిన తర్వాత చూద్దురులే అవన్నీ. నేను చెప్పిన మాటలు కూడా మీరు గుర్తు పెట్టుకోండి. అప్పుడు వచ్చిన పాస్టర్ గారు చెప్పాడు నిజంగానే అలాగే ఉన్నాయి అని మీరు అప్పుడు అంటారు నాతో. చాలా అద్భుతమైన నగరాలు ఉంటాయి. వీటితో పాటు జీవ జలపు నదులు ఉంటాయి, కాలువలు ఉంటాయి. ఆ నదులకి అటుపక్కన ఇటుపక్కన జీవ వృక్ష ఫలాలనిచ్చే చెట్లు ఉంటాయి. వీటన్నిటిని దాటుకుని కొంచెం ముందుకెళ్తే ఒక స్ఫటిక వంటి సముద్రం ఉంటుంది. ఎక్కడ? పరలోకంలో చాలా అద్భుతమైన సముద్రం కనపడతా ఉంటుంది. దానిని కూడా దాటుకుని మీరు వెళితే, ఇంకా ఎత్తుకు వెళితే కొన్ని కోట్ల దూతలు ఉంటారు. వాళ్ళు నిత్యము కూడా గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తిస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళను కూడా దాటుకుని ఇంకాస్త ముందుకు వెళితే ఒక 4 జీవులు కనపడతాయి. చాలా పెద్దవి 4 జీవులు కనపడతాయి. ఆ జీవులకు కూడా పైగా దేవదూతలు ఎగురుతూ ఉంటాయి. ఆ జీవుల మీద ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనాన్ని ఆ మహిమతో, ఆ తేజస్సుతో, ఆ ప్రభావంతో నింపబడి ఉన్న ఆ సింహాసనాన్ని ఏ నరుడు కూడా కన్నులెత్తి చూడలేడు. అంత గొప్పది, అంత భయంకరమైనది, అంత ఉన్నతమైనది, అంత తేజో మహిమతో నింపబడిన ఆ సింహాసనం మీద కొన్ని యుగాలుగా తన బలముతో, తన జ్ఞానముతో, తన సామర్థ్యంతో, తన ప్రభావంతో, తన మహిమతో ఈ సకల సృష్టిని ఏలుతున్న ఓటమి లేని రాజు ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఇంతకీ ఆయన పేరేమిటంటే నజరేయుడైన యేసు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంతటి వాడు, ఆ స్థితిలో ఉన్నవాడండి. అవన్నీ వదిలేసుకుని మనుషుల్లో మమేకమయ్యి మనలాంటి మనుషుల్లో మనిషిగా ఈ లోకంలో జీవించాడు. అన్ని విషయాల్లో మనకు మాదిరినిచ్చాడు. కొంతమంది అంటారండి, కష్టం అంటే దేవుడికి ఏం తెలుసండి, మా కష్టాలు దేవునికి ఏం తెలుసండి అంటారు. మీకు తెలుసా, యేసు ప్రభు వడ్లవాణి కుమారుడుగా ఈ భూమి మీద జీవించి వడ్రంగి పని చేశాడు. కష్టపడి దేవుడు పని చేశాడు భూమి మీద. గుర్తుపెట్టుకోండి, తన తల్లిని, తండ్రి చనిపోయాడు, తన 12 ఏళ్ళు దాటేసరికి యోసేపు లేడు. తన తల్లిని, తన తర్వాత పుట్టిన వారిని పోషించుకోవడానికి పెద్ద కుమారుడుగా ఉన్న యేసు ప్రభు కష్టపడి పని చేశాడు భూమి మీద. అందుకని కష్టపడే వాళ్ళని దేవుడు ఎప్పుడూ గౌరవిస్తాడు. మనిషి పడే కష్టం ఏంటో, కష్టం యొక్క విలువేంటో ఆయనకు తెలుసు. ఆకలి దప్పులు దేవుడికి లేవు కదండి. ఆకలి దప్పుల గురించి దేవునికి ఏం తెలిసింది అంటారు చాలా మంది. లేదు, ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు ఆకలి దప్పులను అనుభవించాడు. ఆయన ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యంలో చూశాం కదా. ఆయనకు దాహం వేసి మిట్ట మధ్యాహ్నం పూట సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యంలో చూశాం కదా. లేదండి, నా అనుకున్న వాళ్ళని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో దేవునికి ఏం తెలుసండి అంటారు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఏడ్చినట్లుగా మన వాక్యంలో చూసాం. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట మనకు అక్కడ కనపడుతుంది. అంటే ఆకలి దప్పులు అనుభవించాడు, మనలాగా కష్టాలను అనుభవించాడు. నా అనుకున్న వాళ్ళని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అన్నిటికంటే నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో కూడా యేసు ప్రభుకి తెలుసు. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే, ఇదిగో నేను వాళ్ళని నమ్మానండి, నన్ను నిలువునా ముంచేశారండి, నన్ను మోసం చేశారండి, నేను తట్టుకోలేకపోతున్నానండి, నా భార్యే నన్ను మోసం చేసింది, నా భర్తే నన్ను మోసం చేశారు, నా వ్యాపారంలో పార్ట్నర్సే మోసం చేశారండి, నేను నమ్మాను, వారు నన్ను మోసం చేశారు, ఈ బాధ దేవుడికి ఏం తెలుసండి అంటారు చాలా మంది. అది కూడా యేసు ప్రభు అనుభవించాడు. డబ్బులు ఎవరికి ఇస్తామండి? మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళకి ఇస్తాం కదా. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందండి ఆ రోజున? యోధా దగ్గర ఉంది. యేసు ప్రభువును నమ్మింది ఎవడండి?
యోధాన్ని 30 వెండి నాణాలకి అమ్మేసుకున్నాడు. అంటే నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో కూడా యేసు ప్రభువుకి తెలుసు. ఏం అవసరం ఆయనకి అసలు? ఆకలి దప్పులు లేని రాజ్యం నుంచి వచ్చి ఈ భూమి మీద ఆకలి దప్పులతో అలమటించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఎంతగా తగ్గించుకున్నాడు చూసారా? ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు చూసారా? ఈ తగ్గింపు అంతా ఎవరి కోసం? ఎవరి కోసం? వద్దండి, మన కోసం అనే మాట కూడా తప్పే. నీ కోసం, నా కోసం అని చెప్పండి. చెప్పండి మనస్ఫూర్తిగా. మన కోసం యేసు ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఎంత తగ్గించుకున్నాడే. ఆయన బిడ్డలుగా బ్రతికే వారిలో అహంకారం కనపడొచ్చా అండి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు బాగుండాలంటే దేవుడు ఏది ఇచ్చినా, ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో దేవునికి రుణపడి ఉన్నామని గుర్తించాలి. తగ్గించుకునే బ్రతుకుతాం, ఏమీ పర్వాలా. ఈ తగ్గింపు మనకు హెచ్చింపుని తీసుకొస్తుంది. చరిత్రలో ఎన్నో విషయాలు రాయపడ్డాయి ఆయన సేవా జీవితం గురించి. ఈ భూమి మీద యేసు ప్రభు బ్రతికినప్పుడు ఆయన సేవలో, ఇవాళ సేవకులు ఎవరికైనా కూడా సేవా జీవితం అంత తేలికేమీ కాదు. సేవ ప్రారంభం అయితే చాలా కఠినంగా ఉంటుంది. ఎన్నో వ్యతిరేకతలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, తిని తినక బ్రతికిన రోజులు ఉంటాయి, కనీసం నిలువ నీడలేని పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎన్నో 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 కఠినమైన పరిస్థితులు దాటుకుని ఒక్కో మెట్టు ఎక్కి కొన్ని ఆత్మలు సంపాదించుకుని వారిని యేసయ్య దగ్గరకు చేర్చడమే తమ బాధ్యతగా, తమ భాగ్యముగా సేవకులు తమ జీవితాలను పణంగా పెడతారు. ఇది యేసుప్రభు ఏం మినహాయింపు కాదండి. ఆ రోజున యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవితం కూడా అంతే. ఆయన సమకాలికులు, ఆనాటి చరిత్రకారులు ఎన్నో విషయాలు రాసుకుంటూ వచ్చారు యేసుప్రభు జీవితం గురించి. అనేక మంది రాసిన ఒక విషయం చెప్తున్నాను వినండి. యేసుప్రభు అండి సేవ చేస్తున్నప్పుడు, సేవ ప్రారంభంలో ఆయన కొన్ని ప్రాంతాలకు తిరిగి వాక్యం చెప్తుంటే చాలా మంది వచ్చారు ఆయన దగ్గరికి. చాలా మంది వచ్చి ఆయన దగ్గర మేలులు పొందారు, ఆయన దగ్గర అద్భుతాలు పొందుకున్నారు, ఆయన దగ్గర ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నారు. కానీ ఎవరూ కూడా ఆయనకి తమ గృహాల్లో చోటు ఇవ్వలేదండి. ఎందుకంటే యేసు ప్రభు సేవ చేస్తూ యూదులు, ఆనాటి యూదా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి విధానాలను యేసు ప్రభు వ్యతిరేకించారు. అవి నచ్చక చాలా మంది యూదులు యేసు ప్రభు మీద వ్యతిరేకంగా నిలబడి ఆయన ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ చంపేద్దామని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చూడండి, ఆయన జీవితం అడుగడుగునా మేలులు చేస్తూనే వెళ్ళాడు. అయినా కూడా అడుగడుగునా ఆయన ఎక్కడ దొరుకుతాడా అని వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుతో ఎవరైనా మాట్లాడినా, ఎవరన్నా చనువుగా ఉన్నా యూదులు ఒప్పుకునేవాళ్ళు కాదు. అలాంటి సేవా జీవితాన్ని యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. అందుకనే మీకు గుర్తుందా, ఒకడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నీతో వచ్చేస్తాను ప్రభు అంటే ఆయన అంటాడు ఒక మాట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి ఇంత స్థలం లేదు భూమి మీద. భూమిని కలుగజేసిన వాడు భూమి మీదకి వస్తే ఇంత చోటు ఇవ్వలేదు మనుషులు ఆ రోజున ఆయనకి. ఎంత తగ్గించుకుని బ్రతికారు చూసారా. ఒక రోజునండి యేసు ప్రభు వాక్యం చెప్తుంటే, బేతనియ పరిసర ప్రాంతాల్లో వాక్యం చెప్తుంటే చాలా మంది వచ్చారు. మీలాగే చాలా మంది ప్రజలు వచ్చి వాక్యం వింటున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, మేలులు పొందుకుంటున్నారు. ఈ లోపున వర్షం వచ్చింది, పెద్ద వాన వచ్చింది. పెద్ద వాన వచ్చేసరికి వానలో తడిసిపోతామని చెప్పి ఎటువంటి వెళ్ళిపోయారు. వాళ్ళకి అందరూ ఎవరెళ్ళగా వెళ్ళిపోయారు. యేసు ప్రభుని అక్కడ నడి రోడ్డు మీద వదిలేశారు. ఆ వర్షంలో తడుస్తూ యేసు ప్రభు, అక్కడ మట్టి దెబ్బలుంటే, ఇసుక దెబ్బలుంటే, ఆ వానలో తడుస్తూ ఇసుక దెబ్బల మీద యేసు ప్రభు అలా కూర్చుని పోయాడు. ఆ రోజు చరిత్రలో ఆయన సమకాలీకులు రాసిన మాటలు ఇవి. ఎన్నో వ్యక్తులు, ఎంతోమంది వ్యక్తులు రాసిన మాటలు ఇవి. ఆ రోజున వర్షంలో తడుస్తూ యేసు ప్రభు ఆ ఇసుక దెబ్బల మీద, మట్టి దెబ్బల మీద కూర్చుని పోయి ఉంటే, అలా వానలో తడుస్తూ ఉంటే ఒక్కళ్ళు చేర్చుకోలేదు యేసు ప్రభు. తన సేవ ప్రారంభ జీవితం ఇది. ఒక్కళ్ళు కూడా యేసు ప్రభుని చేర్చుకోవాలి. మరి ఆయనే అక్కడ ఉండిపోతే శిష్యులు ఎక్కడికి వెళ్తారు? అన్ని వదులుకొని ఆయన వెంబడించారు కదా. వాళ్ళు కూడా ఆ వానలో తడుచుకుంటూ అలా కూర్చుని ఉండిపోతే, ఆ మట్టి దెబ్బల మీద కూర్చుని పోయారు. అందరూ కూర్చుని పోతే అక్కడికి కాస్త దూరంలోనే, ఆ బేతనీయ గ్రామంలో కాస్త దూరంలోనే మార్తా మరియల ఇల్లు. వాళ్ళిద్దరు అది చూసి, సరే ఏదైతే అది అయ్యింది, ఆయన మన ఇంట్లోకి పిలుద్దాం, ఇంట్లోకి పిలిచి మనం ఆతిథ్యం ఇద్దాం. అంత గొప్పోడు మన కళ్ళ ముందు అలా మట్టి దెబ్బల మీద కూర్చొని ఉండడం మనకు మంచిది కాదు. ఆయన లాజర్ను పంపిస్తారు. ఇంతకీ ఎవరు ఆయన ఎందుకు చేర్చుకోలేదండి? ఎవరన్నా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటే యూదులతో గొడవ వస్తుంది, వాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ యూదుల దగ్గర నుంచి, మత పెద్దల దగ్గర నుంచి వచ్చే రాయితీలు పోతాయి, లేనిపోని పన్నుల భారం వాళ్ళ మీద పెడతారు.
ఇప్పటికే ఆర్థిక బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, మళ్ళీ ఈ ప్రభువుని తీసుకుని ఇంట్లో చేర్చుకుంటే ఇంకా బాధలు ఎక్కువైతే వాళ్ళు ఇంకా పనులు మన మీద వేస్తారని చెప్పి ఎవరో యేసు ప్రభుని చేర్చుకోవాలి. ఈ ఆడ మనుషులు ఇద్దరు ఏదైతే అది అయిందిలే అని చెప్పి లాజర్ను పంపించి యేసు ప్రభుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో తీసుకొచ్చి ఆయనకు టవల్ ఇచ్చి తుడుచుకోవడానికి ఆ ఇంట్లో యేసు ప్రభుని అక్కడ కూర్చోబెట్టారు. కింద కూర్చున్నాడు ప్రభువుకు ఉన్న అలవాటు ఏంటంటే కాళ్ళు వెనక పెట్టుకుని కూర్చుంటాడు. ఆయన కూర్చున్నాడు, ఆయన శిష్యులందరూ కూర్చుని ఉన్నారు. శిష్యులందరూ కూర్చుని ఉంటే ఎదురుగా ఒక దీపం పెట్టింది మరియా. ఎదురుగా ఒక దీపం పెట్టి, అయ్యా పట్టిడి అన్నం తిను, వాన్లో తడిసి ముద్దయిపోయావు, నీకు నీ శిష్యులకి భోజనం పెడతాను. సరే అట్లాగే అన్న. ఇప్పుడు ఎదురుగా ఒక దీపం పెట్టి మరియా ఎదురుగా కూర్చొని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. వెనకాల వంటగది, వెనకాల వండిన పదార్థాలని వెనకాల ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళడానికి మధ్యలో చిన్న సందు ఉంది. ఆయన సమకాలీకులు రాసిన విషయాలు చెప్తున్నాను. మార్త ఏం చేసిందంటే వెనకాల చీకటిగా ఉంది, వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడానికి, వంట పదార్థాలు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకో దీపం వెలిగించి యేసు ప్రభు వెనక భాగాన పెట్టింది దీపం. వెనక భాగాన దీపం పెట్టి ఆ దీపపు కాంతిలో లోపలికి వెళ్ళి వండిన పదార్థాలు తీసుకుని బయటకు వస్తుంది. బయటకు వచ్చి పెడుతుంది, లోపలికి బయటికి తిరుగుతుంది. ఇంకా భోజనం తినలేదు ప్రభు, సామాన్లన్నీ తీసుకొస్తుంది, అటు ఇటు చేరుస్తుంది. తీసుకొస్తూ ఆ కంచాలు అవి పట్టుకుని బయటకు వస్తూ ఒక్కసారిగా యేసు ప్రభు కాళ్ళు చూసింది. ఎవరు? మార్త. యేసు ప్రభు కాళ్ళు చూసి ఆ దీపపు కాంతిలో ప్రభు కాళ్ళు చూసి, పాదాలు చూసి, ఆ గిన్నెలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అలా వదిలేసింది. అవన్నీ అలా వదిలేసి ఇల్లు ఆయన పాదాల మీద పడిపోయి, ఏంటయ్యా నీకు ఈ దుస్థితి, ఎందుకయ్యా నీకు ఈ బాధ, నీ కాళ్ళు ఏంటయ్యా ఎలా అయిపోయినాయి, ఎందుకయ్యా కాళ్ళ నిండా రక్తం వస్తుంది, కాళ్ళు పగిలిపోయినాయి ఏంటి ప్రభు, ఈ కాళ్ళ నిండా ముళ్ళేంటయ్యా, గాజు పెంకులేంటయ్యా, నువ్వు ఎవరికి అన్యాయం చేసినాడు కాదు, ఎవరికి అపకారం చేసినాడు కాదు, ఎందుకు నీ కాళ్ళు ఇలా అయిపోయింది, నీ పాదాలు ఇలా అయిపోయింది అని ఏడుస్తూ మార్త ఏం చేస్తుందంటే ఆ దీపపు కాంతిలో యేసు ప్రభు పాదాల్లో ఉన్న ఆ గాజు పెంకులు, ముళ్ళు అవన్నీ తీస్తూ ఉంటుంది. తీస్తుంటే ప్రభు అంటాడు మార్తతో, మార్త రేపు మాకు ఈ కాళ్ళల్లో మేకులు దిగబడతాయి, నొప్పి నేను అలవాటు చేసుకుంటున్నా, ఆ పాదాల్లో ఉన్నాయి తీయొద్దు కానీ నా శిష్యుల పాదాల్లో ఉన్నాయి, తీస్తే విధి అని చెప్పి మార్తను పంపించేస్తాడు. ఆ రోజున వాళ్ళందరూ బోరు నేడుస్తారు. ఎంత కఠినమైన పరిస్థితి యేసు ప్రభు ఈ భూమి మీద ఎదుర్కొన్నాడు. ఆయన్ను ఎవ్వరూ చేర్చుకోలేదు సేవ ప్రారంభంలో. ఇవాళకి కూడా యేసు ప్రభుని ఎన్నో రకాలుగా తోలనాడేవాడను మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు లోకు అయిపోయాడో తెలుసా? ఆయన అంతటి మహోన్నతమైన దేవుడై ఉండి అన్నిటిని తగ్గించుకొని నీకోసం నా కోసం మనుషుల్లో మనిషిగా దుమ్ము ధూళితో నిండిపోయిన గలిలయ ప్రాంతాల్లో ఒక సాదాసీదా వ్యక్తిగా తిరిగాడు కదా, కాబట్టి లోకువైపోయాడు. మనుషులు ఆయన చూసిన విధానం వేరు, కానీ అసలు ఆయన స్థాయి వేరు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ అంటాడు, 7 దీపపు స్తంభముల మధ్యలో సంచరించుతున్న ఆయనను చూశాను, మనుష్య కుమారుని పోలిన వాడిగా ఆయన ఉన్నాడు, ఆయనను చూడగానే చచ్చిన వాడిని వల్లే నేను పడిపోయాను అంటాడు. ఆయన అసలు రూపం అది, ఆయన అసలు స్థాయి అది. అలాంటి వాడు అన్నీ తగ్గించుకుని, అన్నీ కాదనుకొని కేవలం మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, మనల్ని పరలోకానికి చేర్చాలని పరలోకం నుంచి ఇన్ని మెట్లు దిగి ఈ భూమి మీదకి మన కోసం మనిషిగా వచ్చాడు. ఇన్ని బాధలు ఆయన పడ్డాడు. దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇన్ని బాధలు ఏంటంటే మాకు, దేవుని నమ్ముకున్నాం, ఇన్ని కష్టాలు ఏంటంటే మాకు, దేవుని నమ్ముకున్నాం, దేవుడు అసలు మమ్మల్ని పట్టించుకుంటాడా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రమలు వస్తున్నప్పుడు మీరు ఎప్పుడూ కృంగిపోవద్దు. ఎవరు తప్పించుకుంటారండి శ్రమలు? దేవుణ్ణి నమ్మినోడికి వస్తాయి, దేవుని నమ్మనోడికి వస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి శ్రమలు వస్తాయి. అయినా కూడా నేను ఎంత భక్తి చేసినా కూడా నాకు ఎందుకండి ఈ కష్టాలు అంటారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. మీరు ఇదే రోడ్లో వెళ్తున్నారు, మీరు ఇదే రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళే దారిలో ఒక బొగ్గు కనపడింది, బొగ్గు ఒకటి కనపడింది. దాన్ని చూడగానే మీరు ఏం చెప్తారు? ఇది బొగ్గు అని చెప్తారు, వదిలేస్తారు. మీరు వెళ్ళి అదే దారిలో కాస్త బంగారం కనపడింది, బంగారపు ఉంగరం కనపడింది, దాన్ని బయటికి తీస్తారు, చేత్తో పట్టుకుంటారు. చేత్తో పట్టుకుని వెంటనే దాన్ని బంగారం అని చెప్తారా? చెప్పరు, పరీక్షిస్తారు. ఇది నిజమైన బంగారమా? ఎందుకంటే వాడు గిల్టీ కూడా అసలైన దానికంటే గిల్టీయే చాలా అద్భుతంగా కనపడుతున్నాయి కదా, మెరిసిపోతున్నాయి కదా. మెరిసే వాటిని చూసి ఎప్పుడు మనం మోసపోకూడదు. నిజమైన బంగారం వేరు, ఈ మెరిసే పై మెరుగులు కనపడే పిచ్చి బంగారం కూడా వేరు. బొగ్గును చూడగానే దాన్ని బొగ్గు అని చెప్పొచ్చు,
బంగారాన్ని చూడగానే దాన్ని బంగారం అని చెప్పడానికి వీలు లేదు. ఏం చేయాలి? దాన్ని పరీక్షించాలి. పరీక్షించిన తర్వాతే అది నిజమైన బంగారం అని దానికి ముద్ర వేయాలి. అంటే బొగ్గుకి పరీక్ష లేదు, బంగారానికి పరీక్ష ఉంది. విలువైన దానికి పరీక్ష ఉంటుంది. దేవుణ్ణి నమ్మానండి, అయినా నాకెన్ని బాధలో ఎన్ని సమస్యలు అని నువ్వంటే, దేవుని సేవకునిగా ఇటు నుంచి నేను నీకు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు విలువైన దానవు, నువ్వు విలువైన వాడవు, నువ్వు పరీక్షించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమీ పిచ్చోడు కాదు, దేవుడు ఏమి పట్టనట్టు వదిలేసేవాడు కాదండి. దేవుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే మనుషుల మధ్యలో తిరిగాడు ఆయన, మనుషుల బాధలేంటో తెలుసు ఆయన. ఆయన ఎక్కడో ఉండి మీరు నా దగ్గరికి వచ్చేయండి, నాకు అవి తీసుకురండి, ఇవి తీసుకురండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అనలేదు ఆయన. నువ్వెక్కడుంటే నువ్వు ఉన్న చోటకే వచ్చాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటే అక్కడికే వచ్చాడు ఆయన. మనం ఉన్న ప్రాంతాలకే వచ్చాడు ఆయన. మనుషుల్లో తిరిగి మనిషి యొక్క ప్రతి పరిస్థితిని కూడా దగ్గర నుంచి చూసిన వాడు ఆయన. ఎందుకు ఇదంతా చేశాడంటే ఆయనలో తగ్గింపు. అంత తగ్గించుకుని యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలండి? మనము తగ్గించుకుని బ్రతకాలి. ఈ రోజున భూమి మీద అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామమేగా. ఎందుకు? అంత తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన నామమే అన్నిటికంటే పై నామం. ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనము కూడా ఈ తగ్గింపును కలిగి ఉంటే మన జీవితాలను కూడా యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. యేసు ప్రభు కూడా హెచ్చిస్తాడు. దురదృష్టం ఏంటంటేనండి, చాలా మందికి తగ్గింపు మాటల్లోనే కనపడదు, కానీ బ్రతుకులో ఉంటుందా? ఉండదు. దేవుని కృప వల్ల ఇది చేశానండి అని మనం ఏదన్నా అన్నాం అనుకోండి, బాగానే ఉంటుంది. అదే మాట అవతలోడంటే దేవుని కృప వల్ల ఇది జరిగింది కానీ నీదేముంది ఇందులో అన్నారనుకోండి, ఊరుకుంటామా? నాదేమి లేదు ఇందులో, దేవుని కృప వల్ల చేసామని మనం అన్నాం, బాగానే ఉంది. అదే మాట అవతలోడు వచ్చి నీదేముంది ఇందులో, దేవుని కృప వల్ల జరిగిందంటే చివుకుమంటది, లోపల కష్టంగా ఉంటుంది. అంటే మాటలకే తగ్గింపు అనేది పరిమితం అయిపోయింది, వాళ్ళ అలవాటు అయిపోయింది. దేవుడు ఇది కోరుకోలేదండి, జీవితాల్లో తగ్గింపు కనపడాలి. మా సైడు మా ప్రాంతాల్లో ఒక చిన్న కథ చెప్తారు దీని గురించి. ఒక ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. ఆయన 2 రోజులైంది 3 రోజులైంది వెళ్ళట్లా, అక్కడే ఉంటున్నాడు. ఏం చేసినా వెళ్ళట్లా. ఇంటికి వచ్చిన వెళ్ళిపోమంటామండి, అది మర్యాద కాదు కదా. మర్యాద కాదు కాబట్టి ఆ భార్య భర్త వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లాన్ వేశారు. ఏమనుకున్నారంటే, భర్త అన్నాడు భార్యతో, మన ఇంటికి వచ్చినోడు వెళ్తల్లా, ఏం చేసినా బయటికి వెళ్తల్లా, ఓ పని చేద్దాం, నువ్వు మన ఇద్దరం ఇలా కూర్చుందాం, నువ్వు నన్ను ఏదో ఒక మాట అను, నేను నిన్ను ఏదో ఒక మాట అంట, ఇద్దరం కావాలని గొడవ పడతాం. ఆ గొడవలో నేను నిన్ను ఒక దెబ్బ కొడతా, నువ్వు ఏడు, నన్ను తిట్టు, ఇద్దరం అల్లరల్లు చేసేద్దాం. అప్పుడు ఆ వచ్చినోడు మర్యాదస్తుడు కాబట్టి, బాగోదు కాబట్టి లేచి వెళ్ళిపోతాడు. చాలా చక్కగా ప్లాన్ వేశారు, అంతే చక్కగా దాన్ని అమలు చేశారు. ఆ పెద్ద ఆయన ఇంట్లో కూర్చుని, హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. భార్య అటు కూర్చుంది, భర్త ఇటు కూర్చున్నాడు. ఏదో అందే, ఆవిడ ఏదో అంది, గొడవ పెరిగిపోయింది, ఇద్దరికి మాట పెరిగిపోయింది. ఈ మధ్యలో ఈ మర్యాదస్తుడు, ఈ పెద్ద మనిషి, ఊరుకోండి, గొడవ పడమాకండి, తప్పండి అని ఈయన చెప్తున్నాడు. ఈయన ఎన్ని చెప్తున్నా వాళ్ళు ఏమట్లా వినకుండా గొడవ పడుతున్నారు. ఎందుకంటే అది ఉత్తుత్తి గొడవేగా, ముందు వాళ్ళు మాట్లాడుకునే వచ్చారు కాబట్టి ఇద్దరు గొడవ పడతా, ఆయన ఎదురుగానే గొడవ పడతా, ఆవిడ ఇంకేదో గట్టిగా అనేసరికి ఆయన ఏం చేశాడంటే, ఆ భర్త ఏం చేశాడంటే భార్యని ఒక దెబ్బేశాడు. ఎవరి ముందు? వచ్చిన చుట్టం ముందు. వచ్చిన చుట్టం ముందు భార్యను ఒక దెబ్బేసేసరికి ఆవిడ మళ్ళీ ఏదో అందు ఇంకో దెబ్బేశాడు. 2 దెబ్బలు కొట్టేసరికి ఆవిడ బోర్ నేడుస్తుంటే మరి ఈయన మర్యాదస్తుడు కదా, బాగోదు కాబట్టి లేచి, అమ్మమ్మ గొడవ పడమాకండి, శుభ్రంగా ఉండండి, చదువుకోండి, చిన్న వస్తాయి కుటుంబంలో అని చెప్పి ఆయన పాపం బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చుని భర్త అంటాడు, ఏమే అలా ఏడు చేసావంటే నిజంగా కొట్టానా అని ఈయనంటే, ఆవిడ అంటది, ఏదో సినిమాలో చూసి, నాటికలు చూసి, సీరియల్లో చూసి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి, కానీ నేను మాత్రం నిజంగా ఏడిశానంటే అని ఆవిడ అంది. ఈలోప వెళ్ళిపోయినాడు వచ్చి, నేను మాత్రం నిజంగా వెళ్ళానంటే, నేను వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. నిజంగా కొట్ల, నిజంగా ఏడవల, ఆయన నిజంగా వెళ్ళిపోయినా. ఇవన్నీ పైకే జరుగుతున్నాయి. అలాగే చాలా మంది జీవితాల్లో నిజంగా తగ్గింపు లేదు, పేరుకే నేను మట్టినయ్యా, పురుగునయ్యా, అదయ్యా, ఇదయ్యా అని రకరకాల ప్రార్థనలు చేస్తారు. వెనకాల ఉన్నవాళ్ళు, నిజమే ప్రభు, ఇది ఎందుకు పనికిరాంది ప్రభు అంటే,
చర్చి నుంచి బయటికి రాగానే యుద్ధమే అక్కడ. నన్ను పనికిరాందని అంటావు నువ్వు. నేను ఎక్కడ అన్నాను? నువ్వే ప్రార్థనలో అన్నావుగా నేను ఎందుకు పనికిరాందని అయ్యాని. నువ్వు అన్నావు, నేను నిజమే ప్రభు అన్నాను, ఒప్పుకున్నావేమోనని. అంటే ఏమైపోయింది తగ్గింపు అనేది? మాటలకే పరిమితం అయిపోయింది. నిజమైన దీవెనలు కావాలి అంటే, నేను చెప్తున్నా, నిజమైన దీవెనలు కావాలంటే నిజమైన తగ్గింపు ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మాటల్లో కాదండి, బ్రతుకులో. మార్చుకుని చూడండి జీవితాన్ని ఒకసారి. లేదని నేను చెప్పను, కానీ ఎక్కడ మీ బ్రతుకుల్లో గర్వాన్ని రానివ్వద్దు. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ అహంకారానికి మీరు చోటు ఇవ్వద్దు. దేవుడు ఏ స్థితిలో ఉంచినా దేవుని దయ వల్ల ఇలా బ్రతుకుతున్నాను, దేవుని కృప వల్ల ఇలా బ్రతుకుతున్నాను అని ఒప్పుకోండి. పక్కనోడి కష్టాన్ని గుర్తించండి, ఇంట్లో వాళ్ళ కష్టాన్ని గుర్తించండి, ప్రతి మనిషిని గౌరవించండి, ప్రతి మనిషికి విలువనివ్వండి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని గౌరవించండి, దేవుణ్ణి ఆరాధించండి. తగ్గింపు గొప్ప కార్యాలు చేస్తుంది. యేసు ప్రభువులో మనం చూడాల్సిన ఒక అద్భుతమైన లక్షణం తగ్గింపు. రెండోది ఏంటంటే పాపం లేని జీవితం. నిర్గమకాండంలో 15వ అధ్యాయం 11వ వచనంలో మోషే ఈ విధంగా అంటాడు ఒక మాట: యెహోవా వేలుపులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అనే మాట ఇది. యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. వేల్పులు అంటే కొలవదగిన వారు. ఒకవేళ పూజింపదగిన వారి లిస్ట్ అంతా తీస్తే, వీళ్ళు పూజకు అర్హులు అని ఒక లిస్టు తీస్తే, ఆ లిస్టులో దేవుణ్ణి కనుక పెడితే, మనం ఆరాధించే ప్రభువుని కనుక పెడితే, ఆయన మిగతా వారి కంటే ప్రత్యేకంగా కనపడతారంట. ఏ విషయంలో తెలుసా అంటే ప్రత్యేకత? పరిశుద్ధతలో. ఆయన వంటి పరిశుద్ధుడు భూమి మీద ఎవరూ లేరు. ఎక్కడా అలాంటి పరిశుద్ధిని మనం చూడలేము. ఈ భూమి మీద యేసు ప్రభు జీవించినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు మానవ జాతికి: నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఈ ప్రశ్న వేసి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నాలో ఒక పాపాన్ని మీరు చూపించండి అని ఒక ప్రశ్న వేస్తే, ఇవాళకి ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ ఎవరూ కూడా యేసు ప్రభులో ఒక్క పాపాన్ని కూడా చూపించలేకపోయారు. కారణం ఏంటంటే ఆయనలో పాపం లేదు. ఆయనలో పాపాన్ని వెతకడం అనేది ఎలాంటిదో తెలుసా అండి? కళ్ళు లేనివాడు చీకట్లో కళ్ళు లేనివాడు అక్కడ లేని నల్లపిల్లి కోసం వెతికితే అది దొరుకుద్దా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. చీకటి, ఆ చీకట్లో కళ్ళు లేనివాడు అక్కడ ఉన్నాడు. ఆడు ఒక పిల్లి కోసం వెతుకుతున్నాడు. అది కూడా ఎలాంటి పిల్లి? నల్ల పిల్లి. ఎందుకని అసలు అక్కడ ఉందా అంటే అది అక్కడ లేదు. దొరుకుద్దా? కళ్ళు లేని వాడు చీకట్లో నల్ల పిల్లి కోసం వెతికితే అది దొరకదు, ఎందుకంటే అది అక్కడ లేదు. ఉన్నా దొరకదా? యేసు ప్రభువులో పాపాన్ని చూపించాలనుకోవడం కూడా అంతే. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్లే. ఈ భూమి మీద యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడు. అనేక మంది పాపుల మధ్యలో బ్రతికాడు, సుంకరుల మధ్యలో తిరిగాడు. ఈ లోకంలో యేసు ప్రభు అడ్రస్ ఎక్కడా అంటే ఆయన పాపుల మధ్యలోనే బ్రతికాడు. కానీ ఆయన బ్రతికిన జీవితంలో అనేక మంది పాపులను పరిశుద్ధులుగా మార్చాడే గాని ఒక్క పాపము కూడా ప్రభువుని అంటలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత పరిశుద్ధంగా జీవించాడు ఆయన. అంత పరిశుద్ధుడు కాబట్టే మన పాపముల నుంచి మనకు విడుదలనివ్వగలడు. ఆయనలో ఉన్న తగ్గింపును బట్టి మనం ఘనపరిస్తే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనం ఘనపరచాలి. పాపం లేని జీవితం. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద యేసు ప్రభు జీవించిన ఎక్కడా కూడా పాపం ఆయన చేయలేదు. మరి పాపం చేయకపోతే శిలువ మరణం ఎందుకు విధించారండి అని ప్రశ్న కలుగుతుంది. ఆ శిలువ మరణం వేసిన వాడే అన్నాడుగా ఆ రోజు నా మాట: మీ పోరు పడలేక ఈయనకి శిలువ మరణం విధిస్తున్నాను, కానీ ఇతడి యందు నాకు ఏ దోషము కనబడట్లేదు. కాబట్టి ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన మన పాపముల నుంచి మనకు విడుదలను ఇవ్వగలడు. దీనికి ఒక ఉదాహరణగా నేను ఎప్పుడూ ఒక విషయాన్ని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒక ఈత రానివాడు నీళ్ళలో పడ్డాడు అనుకోండి, వాడిని కాపాడడానికి ఒకడు కంగారులో దూకేశాడు. ఈ దూకినోడు కూడా ఈత రాదు. ఏం జరుగుద్ది? 2 జ్ఞాపకార్థ కోటాలు పెట్టాలి. ఎందుకంటే ఈత రానోడు దూకాడు, ఆయన కాపాడితే ఈడు దూకాడు, ఈడికి ఈత రాదు. ఇప్పుడు ఈత రాని వాడిని కాపాడడానికి 100 మంది దూకారు అనుకుందాం, 100 మందికి ఈత రాదు, ఏమవుద్ది? 100 పెట్టాల్సిందే. అంతేనండి. ఈత రాని వాడి కోసం ఎంతమంది నీళ్ళలో దూకినా వాళ్ళకి ఈత రాకపోతే అందరూ కలిసి మునిగిపోవలసిందే. ఈత వచ్చినోడు దూకితే కాపాడగలరు. అలాగే ఈ లోకంలో పాపంలో ఉన్నవాడిని రక్షించడానికి
పాపం అనే ఊబిలో ఉన్నవాడిని రక్షించడానికి పాపం లేని పరిశుద్ధులు కావాలి. పాపం ఉన్న వాళ్ళు వచ్చి 100 మంది వచ్చి మేము మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని కాపాడుతామని ఏదో ఒక తప్పులు తమ జీవితంలో కలిగి ఉన్నవారు వచ్చి చేసిన అందరినీ కట్టగట్టి తీయాల్సిందే కానీ పాపం నుంచి విడుదలను ఇవ్వలేరు. పాపం నుంచి విడుదలను ఇవ్వాలి అంటే పాపం లేనివాడు రావాల్సిందే. అలా జన్మతః కర్మతః పాపం లేనివాడు ఈ భూమి మీద ఎవరు బ్రతికారు అంటే మనం ఆరాధించే ప్రభు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఆయన కనపరచాలి మనం. ఎందుకంటే పాపం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా? ప్రాక్టికల్గా మీ జీవితంలో ఎన్ని జరుగుంటాయి. చిచ్చి ఇక నుంచి ఇది నేను చెయ్యను, ఈ తప్పు నా జీవితంలో వద్దు, ఇక ఇది నేను చెయ్యను అని మీరు దూరం పెట్టిన 3 రోజులకో 4 రోజులకో మళ్ళీ అదే పాపాన్ని తీసుకొచ్చి అపవాది మీ ముందు పెడతాడు. చేతావా చేయవా అని. సాతాను చేసే ఒక మాయ ఏంటో తెలుసా అండి? ఏదైతే మనం వద్దనుకుంటామో, ఏదైతే మనం కాదనుకుంటామో, ఏదైతే మన జీవితాలకు నష్టమని మనం విడిచిపెడతామో దాన్నే తీసుకొచ్చి మన ముందు పెడతాడు. ప్రతి మనిషిలో 2 కుక్కలు ఉంటాయండి. ఓ మంచి కుక్క ఉంటుంది, ఒక చెడ్డ కుక్క ఉంటుంది. ఒక పెద్ద ఆయన చెప్పిన సామెత చెప్తున్నానండి. ఈ మంచి కుక్క ఏం చేద్దంటే వాక్యం విన్నప్పుడు లోపల నుండి చెప్తా ఉంటది, ఇక నుంచి ఇలా బ్రతుకు, నీతిగా బ్రతుకు, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకు, దేవుణ్ణి ఆరాధించు, దేవునిలో ఉండు అని ఈ మంచి కుక్క పక్కన చెప్తా ఉంటే ఆ పక్కనే ఉన్న చెడ్డ కుక్క అంటది, ఉన్న ఒక జీవితం హ్యాపీగా బ్రతికే, తినేయి, తిరిగి తాగే, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే. ఆ పాస్టర్లు అలాగే చెప్తారు, వాళ్ళకి ఏం తెలుసు లోకంలో ఎంత సంతోషం ఉందో అని ఈ చెడ్డ కుక్క అంటది. ఈ 2 ఎప్పుడు కలుసుకుంటానే ఉంటాయి. పైకి బాగానే కనపడతాం కానీ లోపల మాత్రం ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మరి ఎంతకు ఏది గెలుస్తుందండి? దేనికి ఎక్కువ తిండి పెడతావో అదే గెలుస్తుంది. పాపం అనేది చాలా భయంకరమైందండి. సంచి లాభం చిల్లి తూపోయిందని ఒక సామెత ఉంది. ఒక మార్కెట్కి వెళ్ళి అన్ని కొనుక్కున్నాడంట, అన్ని కొనుక్కొని సంచిలో వేసుకున్నాడు. ఆ సంచి బండికి తగిలించుకున్నాడు. ఒక 60-70 స్పీడ్లో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి సంచి ఒకటే ఉంది, లోపలే పెట్టు. కారణం ఏంటంటే దానికి చిల్లు కూడా ఉంది. ఒక్కోటి దానిలో పడ్డాడు. ఒక మాట చెప్తున్నాను వినండి, పాపం అనేది మీ జీవితంలో ఉంటే మీరు చేసేది ఏది ఫలితానికి రాదండి, ఎక్కడో చోటన దాగిపోతుంది. పాపం అనేది చాలా భయంకరమైంది. నేను ఎన్నో ప్రార్థనలు చేశానండి, దేవునికి ఎన్నో కానుకలు ఇచ్చానండి, దేవుని కోసం ఎన్నో చేశానండి, అయినా నా జీవితంలో నేను అనుకున్న స్థాయికి చేరలేకపోతున్నానండి. నా ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానండి. నా కుటుంబ సమస్య నుంచి నేను బయటికి రాలేకపోతున్నానండి. నా అనారోగ్య పరిస్థితుల నుంచి నేను విడిపించబడలేకపోతున్నానండి అని ఏదేదో అంటా ఉంటాం. కానీ అయితే దేవుడు సూటిగా ఒకటి అడుగుతున్నాడు, మరి పాపాన్ని విడిచిపెట్టావా అంటే చాలామంది జీవితం ప్రశ్న ఏదో ఒకటి జీవితంలో ఉండిపోతుంది. ఏదో ఒకటి తమ జీవితాల్లో ఏదో ఒక పాపం కనపడుతూనే ఉంటుంది. పాపం అనేది మళ్ళీ చెప్తున్నాను చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దేవుణ్ణి మనిషిని దూరం చేసేది పాపం. దేవునికి దూరమై మనం బాగుపడేది ఏముంది? ప్రతిరోజు ఏదైనా తోటలోనికి దేవుడు దిగొచ్చినప్పుడు ఆదాము పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఇప్పుడు ఈ చెట్టు దేవుడు అనుకోండి, కాసేపు అనుకోండి, అలా దేవుడు ఏదైనా తోటలో దిగి రాగానే ఆదాము ఏం చేసేవాడు? పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, తండ్రి అని. కానీ ఆజ్ఞను అతిక్రమించారు, పాపం వారి జీవితాల్లోనికి వచ్చింది. పాపం వారి జీవితాల్లోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే దేవుడు ఏదైనా తోటలోని దిగొస్తే పరిగెత్తుకుంటా వెళ్ళాడు, కానీ ఇటు వెళ్ళిపోతున్నాడు. దేవుడు దిగొస్తే పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వాడు దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అన్నిటికంటే భయంకరమైనది ఏంటో తెలుసా అండి? దేవునికి దూరం అవ్వడం. దీనికి మించిన భయంకరమైనది ఏది లేదు భూమి మీద. ఇప్పుడు దేవునికి దగ్గర అయ్యే మనిషి దేవునికి ఎందుకు దూరం అయ్యాడు? అంతకాలం లేనిదప్పుడు ఏదో వచ్చింది వారి మధ్యలో. ఏమిటది? పాపం. అందుకని అన్నాడు దేవుడు, ఆదామా నీవెక్కడ? తెలియదండి దేవునికి ఏ చెట్టు చాటున ఆదాము ఉన్నాడో తెలియదా? అన్నీ తెలిసిన వాడు ఆదామా నీవెక్కడా అన్నాడంటే మనిషి అయితే అక్కడ ఉన్నాడు, కానీ దేవునికి చాలా దూరం అయిపోయాడు. చాలామంది మందిరాలకు దగ్గరగా ఉంటారండి, దేవుడికి చాలా దూరంగా ఉంటారు. ఏనాడో దేవుణ్ణి వదిలేశారు, కానీ దేవునిలోనే ఉన్నట్టుగా కనపడుతున్నారు. పాపం చాలా భయంకరమైనది. ఇది మన జీవితాలను ముందుకు వెళ్ళనివ్వదు. ఇది మన ఎదుగుదలను ఆపుతుంది. మన అభివృద్ధికి అడ్డుపడేది ఏదో కాదు, మనం చేసే పాపమే. దాన్ని వదిలి చూడండి, దేవుడు మీ జీవితాలను పట్టుకుంటాడు. ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప మేలులు చూస్తారు. నిజమండి,
నిజం. నేను ఎన్ని చెప్పినా కూడా మీరు దీన్ని విడిచిపెట్టకపోతే అవ్వదు. ఏదో ఒకటి ఇంకా మన జీవితాల్లో ఏదో ఒక మూల ఉండిపోయే ఉంటుంది. దానిని కూడా తీసేయండి. ఈరోజే నిర్ణయించుకోండి. ఒకవేళ నా కుటుంబం ఎదగకపోవడానికి నా పాపమే కారణమేమో, తండ్రి ఈ రోజున నీ సన్నిధిలో నా పాపాన్ని ఒప్పేసుకుంటున్నానయ్యా, ఇంకా నేను ఈ పాపం చెయ్యను అని వదిలి చూడండి. నిజంగా దేవుడు మీ జీవితాన్ని పట్టుకుంటాడు. ఏముంటుందండి పాపంలో? దేవుని వ్యతిరేకంగా బ్రతికే దానిలో ఏమి సుఖాలు ఉంటాయి, ఏమి సంతోషాలు ఉంటాయి? అదేదో గొప్పగా అపవాది ఒక మాయలాగా చూపిస్తాడు. ఎండమావులు వెనకాల ఎంత పరుగులు పెట్టినా దాహం తీరదా? దాహం తీరదు. పాపం కూడా అంతేనండి. అదేసి మనకి తృప్తినివ్వదు. ఒక నక్క ఒక ఎడారిలో వెళ్తున్నా దానికి బాగా ఆకలిగా ఉంది. అది వెళ్తుంటే దానికి ఒక బొయ్యికి దొరికింది. ఎండిపోయిన బొయ్యికి ఒకటి దొరికింది. దాన్ని నోటితో పట్టుకుంది. అది ఎండిపోయింది కదా బొయ్యిక, ఇది నోటితో పట్టుకుని దాన్ని కొరుకుతుంటే ఆ ఎముక చివరి కొన ఏదైతే ఉంటుందో అది ఈ నక్కకి నోట్లో గుచ్చుకుపోయింది. చిగురులో ఇదో పక్కన కొరుకుతుంది. ఆ ఎముక లోపల చిగురులో గుచ్చుకుపోయి రక్తం కారుతుంది. దాని రక్తమే, బొయ్యిలో ఏమీ లేదు. అది ఎప్పుడుదో ఎండిపోయిన బొయ్యిక. దాని నోట్లో నుంచే, దాని చిగురులో నుంచే రక్తం కారుతా ఉంటుంటే ఆ రక్తం అందులో కారుతుంది కదా బొయ్యిలోనికి. ఈ నక్క ఆ బొయ్యికను చూసి అనుకుంటుంది, అబ్బా ఎంత రక్తం ఉందో ఇందులో, ఎవరికి దొరకలేదు, నాకే దొరికేసింది ఇది. అది దొరకడం కాదు, ఇది దొరికింది దానికి. ఎంత రక్తం ఉందో ఇందులో ఓ చీకుతుంది. ఎంతకది ఎవరి రక్తమో? దాని రక్తమే. దాని రక్తాన్ని అది చీకుతుంది. తర్వాత రక్తం కారి అట్లా దాని లోపల ఉన్న రక్తం అంతా కారిపోయి ఆ బొయ్యికి అలాగే ఉంది. ఆ నాకు అక్కడే పక్కనే పడి చచ్చిపోయింది. పాపం ఇంతే, ఇదే పాపం. ఏదో అనుకుంటాం కానీ మన జీవితాలను మనం నాశనం చేసుకోవాలి. ఇవాళ ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయండి, ఆలోచించారా? ఎన్ని కుటుంబాలు ఏదో అల్పకాల పాప భోగముల నిమిత్తం ఆశలు పడి ఉన్న సంసారాన్ని, ఉన్న కుటుంబాన్ని, ఉన్న సంతోషాన్ని, ఉన్న బరువుని, ఉన్న గౌరవాన్ని అన్నిటినీ నాశనం చేసుకుని తర్వాత బాగుపడేది ఏముందండి? దేవుడు చెప్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి నేను ఈ జీవితాన్ని పట్టుకుంటాను అని. ఇశ్రాయేలు ప్రజలు మిస్పా అనే ప్రాంతంలో యుద్ధం చేసినప్పుడు 2 సార్లు యుద్ధంలో ఓడిపోయారు. 2 సార్లు యుద్ధంలో ఓడిపోతే 20 సంవత్సరాల తర్వాత సమూయేలు గారు అక్కడికి వచ్చి, మొదటి సమూయేలు 7లో ఉంటుంది, 7వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మీరు చదవండి. సమూయేలు గారు అక్కడికి వచ్చి అదే మిస్పా అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగేసి, మీరు మళ్ళీ యుద్ధం చేయండిరా, మీరు గెలుస్తారని చెప్పాడు. అయ్యా, ఇంతకు ముందు యుద్ధం చేసాం, మొదటిసారి చేసినప్పుడు 4,000 మంది చనిపోయారు, తర్వాత యుద్ధం చేసినప్పుడు 30,000 మంది చనిపోయారు. ఇదే మిస్పా అనే ప్రాంతంలో 34,000 మంది మా వాళ్ళు చనిపోతే చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిపోయి మేమందరం చెల్లా చెదురైపోయాం. మళ్ళీ నువ్వు వచ్చి వాళ్ళు ఇక్కడే యుద్ధం చేయమని చెప్తున్నావు, ఎట్లా సాధ్యం అని అడిగితే సమూయేలు అంటాడు, అరే ఆ రోజుకి ఈ రోజు ఒక వ్యత్యాసం ఉంది. ఆ రోజు మీరు పాపంతో నిండిపోయారు, ఈ రోజు మీరు పాపాన్ని ఒప్పుకోండి. ఆ రోజు వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా అండి? దేవుని మందస్సు ముందు వాళ్ళు తమ పాపాలు ఒప్పుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏడ్చారు. వాళ్ళు ఎంత ఏడ్చారంటే, అయ్యా ఈ పాపం మా జీవితంలో ఉంది, ఇక నుంచి దీనిని మేము చేయము, నీ దగ్గర ఒప్పుకుంటున్నాం తండ్రి, ఈ పాపం మేము చేయము, మమ్మల్ని క్షమించు అని దేవుని పాదం దగ్గర ఒప్పుకున్నారు. ఆ రోజంతా ఉపవాసం ఉన్నారు, ఆ రోజంతా కన్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు. దేవుని దగ్గర వారి ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు వారి యొక్క కడుపు ఖాళీ అయిపోయింది, వారి యొక్క హృదయం ఖాళీ అయిపోయింది, 2 ఖాళీ అయిపోయినాయి. దేవుడు నింపడం ప్రారంభించాడు. ఆ తర్వాత రోజున దేవుడు అన్నాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, నేను చూసుకుంటానని. మీరు ఒకటి చూడండి, కడుపు కాలుతూ ఆకలితో ఉన్నవాడు యుద్ధానికి వెళ్తే యుద్ధం ఏం చేస్తాడండి? యుద్ధం చేసేవాడికి బలం ఉండాలా వద్దా? బలం ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ దేవుని విధానం చూడండి, కటిగా ఉపవాసం ఉండమని చెప్పాడు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కడుపు కాల్చుకున్నారు, దేవుని దగ్గర అన్నీ ఒప్పుకున్నారు. అన్నీ ఒప్పుకుని వాళ్ళు ఖాళీ అయిపోయిన తర్వాత దేవుడు వారిని నింపడం ప్రారంభించాడు. నింపిన తర్వాత మీకు తెలుసా, ఆ తర్వాత రోజున అక్కడ ఒక ప్రళయమే సంభవించింది. దేవుడు జోక్యం చేసుకుని ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఆ రోజున యుద్ధం చేస్తే, ఇదే మిస్పా అనే ప్రాంతంలో 2 సార్లు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. కానీ ఇవాళ ఇదే మిస్పా అనే ప్రాంతంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు. కారణం ఏంటో తెలుసా అండి? పాపాన్ని ఒప్పుకున్నారు. అదే ప్రదేశం అంతకుముందు భయంకరమైన వధ జరిగింది, అదే ప్రదేశం అంతకుముందు ఓడిపోయారు, అదే ప్రదేశం అంతకుముందు అక్కడ కన్నీరు గార్చారు, అదే ప్రదేశం అంతకుముందు దిక్కులేని వాళ్ళుగా అక్కడ బ్రతికారు.
కానీ వాళ్ళు అదే ప్రదేశంలో దేవుడు వారి తలపైకి ఎత్తాడు. కారణం ఏంటంటే ఉపవాసం ఉన్నారు, దేవుని దగ్గర వారి పాపాలన్నీ ఒప్పుకున్నారు. ఎందుకు యేసు ప్రభువుని కనపరచాలంటే నువ్వు ఆరాధించే దేవుళ్ళు అంత పాపం కూడా లేదు. కాబట్టి నీ పాపముల నుంచి ఆయన నీకు విడుదలను ఇవ్వగలదు. ఈ రాత్రి నేను చెప్తున్నాను ఒక మాట, మీ జీవితాలు ఘనపరచబడాలి, మీ జీవితాలు వర్ధిల్లాలి అంటే ప్రతి విషయంలోనూ తగ్గించుకోండి. అంత మాత్రమే కదా, మీ పాపాలన్నీ ఒప్పుకోండి. ఇంకొక 2 మాటలు ఉన్నాయి, స్పీడ్గా చెప్పి ముగిస్తాను. 3వ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు యేసు ప్రభువుని కనపరచాలంటే ఆయన సాధారణమైన వ్యక్తులను ఎన్నుకొని వారిని గొప్పవారిగా చేశాడు. ఆయన దేవుడు గొప్పవాడిని ఎంచుకోలేదండి. అబ్రహాము గొప్పవాడండి, దావీదు గొప్పవాడండి, మోషే గొప్పవాడండి అంటాం మనం. కానీ దేవుడు వారిని ఎంచుకున్నప్పుడు వాళ్ళు సాదాసీదా మనుషులండి, మనకంటే సాధారణమైన వ్యక్తులండి. నిలువ నీడలేక అరణ్యంలో చెట్ల కింద బ్రతికిన జీవితాలండి వాళ్ళవి. దేవుడు ఎప్పుడూ కూడా గొప్పవాడిని ఎంచుకోలేదు. నీలాంటి నాలాంటి సామాన్యుల్ని ఎంచుకుని దేవుడు గొప్పవారిని చేశాడు. అప్పుడప్పుడు అనుకుంటాం, నా మాటకి ఎవరూ విలువ ఇవ్వట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను చెప్పేది ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, నేను ఏదన్నా చెప్తుంటే దాన్ని లెక్క చేయట్లేదు, నన్ను ఎవరు మనిషిగా కూడా చూడట్లేదు, నన్ను అందరూ పక్కన పెట్టేశారు అని ఒక్కొక్కసారి మనం దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఒకటి చెప్పనా, దేవుడిచ్చినంత గౌరవం, దేవుడిచ్చినంత విలువ మనకెవరు ఇవ్వరండి. ఆయన ఈ క్షణానికి మనల్ని గౌరవిస్తున్నాడు, ఈ క్షణానికి మనకు విలువనిస్తున్నాడు. మనలాంటి సామాన్యుల్ని ఎన్నుకుని ఆయన గొప్పవారిగా చేశాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా అంటాడు పౌలు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతి అయిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశీయులైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుంచి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నుంచి బలహీనులను ఎంచుకున్నాడు అని పౌలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. నిజంగా చెప్తున్నాను, దేవునికి కావలసింది మనలాంటి వాళ్ళే. పేతురు చాలా గొప్పోడు అనుకుంటాం. యేసు ప్రభు పేతుల్ని నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు తన వలను వదిలిపెట్టి, జీవనోపాధిని వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు. ఆ మనిషి వెంబడించిన తర్వాత కొంతకాలానికి యేసు ప్రభు శిష్యులలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా కనపడ్డాడు. మరి కొంతకాలానికి యేసు ప్రభుని సిలువ వేసి చంపుతున్నారన్న సమయంలో యేసు ఎవరో నాకు తెలియదని ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. మనకు తెలుసు 3 సార్లు అబద్ధమాడాడు పేతురు. ఏమని? యేసు ఎవరో తెలీదు అని. అలా అంటూడండి, అంత సామాన్యుడండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆది అపోస్తలుల సంఘం ఏర్పడిన తర్వాత 120 మందితో మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత దేవుని ఆత్మ చేత నింపబడి అదే పేతురు ఏ జనుల ముందైతే యేసు ఎవరో తెలియదని పారిపోయాడో, ప్రాణ భయంతో యేసు ఎవరో తెలియదని చెప్పాడో, అదే పేతురు అదే ప్రజల ముందు, అదే అధికారుల ముందు, అదే రాజుల ముందు యేసే నిజమైన దేవుడని ప్రకటించాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమనే సువార్తను చెప్పాడు. అనేక ప్రాంతాలకు తిరిగి దేవుని వాక్యాన్ని చెప్పాడు. తన మొట్టమొదటి ప్రసంగంలోనే 3,000 మందికి బాప్తీసాలు ఇచ్చిన ఘనత పేతురుకుంది. పేతురు ఇలా చెప్తుంటే, సేవ చేస్తూ ఉంటే అనేక మంది మారిపోతున్నారని చెప్పి నీరో చక్రవర్తి పేతుర్ని తీసుకెళ్లి మేమరడైన అనే జైల్లో పడేస్తారు. 9 నెలల పాటు ఒక జైల్లో గడిపాడు పేతురు. ఒక చీకటి గదిలో పేతుర్ని తీసుకెళ్లి పెడితే ఒక పెద్ద స్తంభానికి పేతుర్ని కట్టేస్తే, కాళ్ళు చేతులు గొలుసులతో బిగించబడి ఆ స్తంభానికి కట్టేస్తే, ఏది మీరు ఇంటికాడ కోడి పుంజులు కడతారు చూసారా, కొంచెం తాడేసి, లేదంటే గీతలను కడతారు చూసారా, అలా గొలుసులతో పేతుర్ని కట్టేసి ఆ చీకటి గదిలో పడేస్తే, ఆ చీకటి గదిలో 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి ఆ కిటికీ తీసి పేతురు ఏం చేస్తున్నాడా అని పరీక్షగా లోపలికి చూస్తేనంటండి, ఆనంద పరవశుడై అక్కడ నాచివాడేవాడంట పేతురు. సంతోషంగా దేవుని గనపరిచేవాడంట, పాటలతో దేవుని స్తుతించేవాడంట. అంత కటిక చీకట్లో కూడా ఒక తేజో మహిమ పేతురు మీద అలా కనపడుతూ ఉండేదంట. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని అలా గనపరిచిన మనిషి ఆయన. 27 మంది తోటి ఖైదీలతో పాటు 2 జైలు అధికారులు, మొత్తం 29 మందికి బాప్తిజాలు ఇచ్చాడు ఆయన. ఎక్కడ? జైల్లో. చివరికి ఆయన్ని సిలువేయడానికి వాటికన్ కొండల మీదకి సిలువేయడానికి తీసుకెళ్తుంటే ఈ పేతురు అంటాడు, యేసు ప్రభువులాగా సిలువ వేయబడ్డానికి నేను ఆయనంత గొప్పవాడిని కాదు, తలకిందులుగా నన్ను సిలువ వేసి చంపేయండి అన్నాడు.
అలాగే పేతురుని తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. చంపేసిన తర్వాత పేతురు జీవితం ఏమీ అయిపోలేదు. ఎంత ఘనత దేవుడు ఒక జాలరికి ఇచ్చాడు. ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఒక మాట చెప్తున్నాను. ఎంత ఘనత ఇచ్చాడంటే, ఈ పేతురు అనేవాడు బ్రతికున్నప్పుడు ఆయన పలానా వీధిలోనికి వస్తున్నాడంటే, పలానా వీధిలోనికి పేతురు వస్తున్నాడని తెలిస్తే ఎండ ఎటువైపు ఉంటుందో చూసుకునేవాడు. జనాలు ఎటువైపు నీడ పడద్దో చూసుకునేవాడు. చూసుకుని ఇటువైపు నీడ పడద్దు అనుకున్నప్పుడు రోగులందరినీ తీసుకొచ్చి ఆ లైన్లో రోడ్డు మీద పడేసేవాడు. చనిపోయిన వారిని కూడా తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పడేసేవాడు. పేతురు నడుచుకుంటూ వెళితే పేతురు నీడ తాకి ఆ చచ్చిన వాళ్ళు కూడా బ్రతికారు. ఒక్క మనిషికి, ఒక జాలరికి, ఒక దిక్కుమొక్కు లేని వాడికి, సముద్రం మీద ఆధారపడి బ్రతికే ఒక సామాన్యుడికి, అక్షరం ముక్క రానోడికి, ఏ నాగరికత లేనోడికి, రెక్కాడితే గాని డొక్కాడిన ఒక సామాన్యుడికి ఎంత ఘనతనిచ్చాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు గొప్పవాళ్ళని అనుకుంటాడా? ఎన్నుకున్న వాళ్ళని గొప్పవాళ్ళుగా నా దేవుడు చేస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మీరు అందరూ ధన్యులు. దేవుని దగ్గర నుంచి ఏదో సంపాదించుకోవడం కాదండి, మీరు ఆల్రెడీ సంపాదించుకున్నారు. ఏంటో తెలుసా? ఈ దేవుణ్ణి సంపాదించుకున్నారు. అసలు ఇంతకు మించిన సంపాదన ఏమీ లేదండి భూమి మీద. దేవుడు ఒక్కడ మన పక్షాన ఉంటే చాలండి, ఏది అవసరం. చూడొద్దు, నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నా ఇంట్లో టీవీ ఉందా, నా ఇంట్లో బీరువా ఉందా, నా ఇంట్లో డబ్బు ఉందా, నా ఇంట్లో బంగారం ఉందా, వద్దండి. ఇది కాదు చూడాల్సింది, నా ఇంట్లో నా దేవుడు ఉన్నాడా లేదా. అదొక్కటి చూడండి, మీ జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే ఈ దేవుడు ఎక్కడో కొండ మీద కూర్చున్న వారిని ఎంచుకోలేదండి. రోడ్డు పక్కన బ్రతికే వారిని ఎంచుకున్నాడు. చెట్టు కింద ఉన్న వారిని ఎంచుకున్నాడు. నిలువ నీడ లేని వారిని ఎంచుకున్నాడు. సామాన్యుల్ని ఎంచుకుని గొప్పవారిగా చేశాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆ పరలోక దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఒక దూత వచ్చి యోహాను చేయబట్టుకుని ఆ దర్శనంలో, రా నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను తీసుకెళ్తాడు. పరలోకం ఎక్కడుంది? అసలు ఎత్తులో ఉంది. ఆ ఎత్తైన పరలోకంలో యోహాను వచ్చి చేయబట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఇంకా ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. పరలోకమే ఎత్తైనది, ఆ ఎత్తైన దాని మీద ఇంకా ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి ఆ దూత యోహాన్ని ఆ కొండ మీదకి తీసుకెళ్లి కిందకు చూడనలా, పైకి చూడన్నాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పరలోకం ఎత్తైనది అన్నిటికంటే. అక్కడ ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి పైకి చూడమన్నాడు. పైకి చూస్తే ఏం కనపడిందంటే, దిగి వస్తున్న నూతన యెరూషలేము పట్టణం కనపడింది. అందులో ఎవరు ఉంటారు? మనమేముంటాం రేపొద్దున. ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని చూపించి, గొర్రెపిల్ల యొక్క భార్య అదుగో, వధువు సంఘం అదుగో అని చూపిస్తే యోహాను అది చూసి రాస్తా ఉంటాడు. రాస్తా ఉన్నప్పుడు అది కిందకి దిగి వస్తున్నప్పుడు ఒక విషయం రాశాడు యోహాను. ఏం రాశాడో తెలుసా? ఆ దిగి వస్తున్న నూతన వధువు సంఘానికి, ఆ పరలోక పట్టణానికి, నూతన యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయని రాశాడు. దానితో పాటు 12 పునాదులు ఉన్నాయని కూడా రాశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత చూశాడు, ఏంటో తెలుసా? ఆ 12 పునాదులలో పరలోకమే ఎత్తైనది, ఎత్తైన దాంట్లో ఒక ఎత్తైన పర్వతం, ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి చూస్తే పైనుంచి దిగి వస్తున్న నూతన యెరూషలేము పట్టణానికి ఉన్న 12 పునాదులలో ఒక పునాది మీద బంగారపు అక్షరాలతో ఈ విధంగా రాస్తుంది. ఏమనో తెలుసా? అపోస్తులుడైన పేతురు. అక్షరం ఒక రానోడు. పేతురు అనేవాడు ఒకడు ఉన్నాడని పక్కూర్లో కూడా తెలియదు. అసలు అతని పడవ మీద అయినా అతని పేరుందో లేదో తెలియదు. కానీ దిగి వస్తున్న నూతన యెరూషలేము పట్టణానికి ఉన్న 12 పునాదులలో ఒక పునాది మీద దేవుడు అతని పేరు చెక్కాడంటే ఎంత విలువనిచ్చాడు మనిషికి దేవుడు. నన్ను వెంబడించు అన్నాడు, అంతే. అన్ని వదిలేశాడు, ఆయన వెంబడించాడు. నేను మీకు చెప్పే మాట ఇదే, నేను మీకు చెప్పే సువార్త ఇదే. దేవుణ్ణి వెంబడించండి. అది ఏ పరిస్థితి అయినా దేవుని వెంబడించండి. దేవుని కోసం ఏదైనా వదిలేయండి, దేవుని మాత్రం వదలొద్దండి. ఎందుకంటే మిమ్మల్ని గాలికి వదిలేసే దేవుడు కాదు అన్న, గాలికి వదిలేసే దేవుడు కాదు అన్న. మీకు ఎవరు విలువనిచ్చినా ఇవ్వకపోయినా, పిచ్చి మొహాలు కొంతమంది మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధపడతారు. నెత్తిన పెట్టుకునే దేవుడు మీకు ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. ఇంత గొప్ప దేవుడిని మీరు ఆరాధిస్తున్నందుకు ధన్యులు. నేనేం పొడి మాటలు చెప్పట్లేదు. యేసుప్రభు జీవించినప్పుడే ఎన్నో సంగతులు మనం చూసాం. ఒక గుడ్డివాడు, ఒక భిక్షగాడు, వాడు దేవుడికి ఏం చేయగలడు అసలు? అలాంటోడికి వినబడింది ఒక మాట. ఏమని? ఈ దారిలో యేసుప్రభు వస్తున్నాడని. ఆ కోలాహలం చూసి యేసుప్రభు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేశాడు.
పక్కన వాళ్ళు వెంటనే నోరు నొక్కేశారు. నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత, నీ సంపాదన ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ పరిస్థితి ఎంత, రోడ్డు పక్కన పడి బ్రతికేవాడివి, చెట్టు కింద బ్రతికేవాడివి, ఎవడో ఒకటి మీద ఆధారపడి బ్రతికేవాడివి, ఎవడన్నా పెడితే కానీ తినడానికి తిండి లేని స్థితి నీది. నీలాంటి బ్రతుకి యేసు ప్రభు పలుకుతాడా? పెద్ద పెద్దోళ్ళు పలికితేనే పిలిస్తేనే వెళ్ళట్లేదు ఆయన. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఆతిథ్యం ఇస్తాం రమ్మంటేనే వెళ్ళట్లేదు ఆయన. అంత తోడు నీ బ్రతుకు ఏ పాటిది, నీ పాటి బ్రతుకి యేసు ప్రభు పలుకుతాడా అని అతడి నోరు నొక్కేసింది సమాజం. ఆగిపోయాడా? ఇక్కడే తేడా, వ్యత్యాసం ఇక్కడే. మీ జీవితాల్లో మిమ్మల్ని చాలా మంది అనగదొరుకుతారు. భక్తులన్నీ వీళ్ళు పెద్ద భక్తులు అంటారు, ప్రార్థనకి వెళ్ళిపోతుంది అంటారు, ఏం వచ్చిందని, ఏం కలిసి వచ్చిందని, ఇంకా దేవుడు అని తిరుగుతుంది అంటారు. ఈ వ్యతిరేకత దురదృష్టం ఏంటంటే ఒక్కొక్కసారి ఇంట్లో నుంచే వస్తుంది. అపవాది ఎవరో ఒకరిని, ఇంట్లో ఉన్న వారినే వాడుకుంటారు. ఏం చేశాడు దేవుడు నీకు, ఏమి ఇచ్చాడు దేవుడు నీకు, ఏం కలిగింది దేవుని వల్ల, ఏమి లాభం వచ్చింది, ఏం బాగుపడిపోయాం మనం, ఇంకా దేవుడు దేవుడు అని తిరుగుతున్నామని చెప్పి నీ నోరు నొక్కేద్ది సమాజం. ఎందుకంటే నువ్వు బాగుపడడం, నువ్వు ఫలించడం సమాజానికి ఇష్టం ఉండదు. ఆ రోజున వాడి నోరు నొక్కడానికి ప్రయత్నం చేసింది, కానీ వాడు ఆగిపోయాడా? ఆ గుడ్డివాడు, ఆ భిక్షగాడు, తిరిగి యేసు ప్రభుకి ఏమీ చేయలేని ఒక సామాన్యుడు అక్కడుండి మరీ ఎక్కువగా కేకలేశారంట. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు. వీళ్ళు పక్కన అనగదొరుకుతూ ఉంటే మరో పక్కన వాడు మరీ ఎక్కువగా కేకలు వేస్తే ఆ కేక యేసు ప్రభుని ఆపింది. ఆ రోజున అంతటి గొప్పవాడు వాడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏమని? నేను నీకు ఏమి చెయ్యాలి? ఒక భిక్షగాడి కేక, ఒక గుడ్డివాడి కేక యేసు ప్రభుని ఆపేస్తే, అలాంటి వాడిని దాటి వెళ్ళలేని దేవుడు నిన్ను నన్ను దాటి వెళ్తాడా? ఖచ్చితంగా దాటి వెళ్ళడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన దగ్గర దాచబడి ఉన్నాయి. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కగడుతూనే ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మండి. వ్యతిరేకత వస్తుంది, నమ్మండి. మీరు ఎంత దేవుల్లో బలంగా ఉంటారో అంత వ్యతిరేకత వస్తుంది. అది మీ ఇంట్లో నుంచే రావచ్చు, రక్త సంబంధికుల నుంచే రావచ్చు. మనకున్న దురదృష్టం ఏంటంటే మన రక్త సంబంధికులు కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిపోయి, మీరు ఆ దేవుని నమ్ముకున్నారు, ఆ చర్చికి వెళ్తున్నారు, ఆ పాస్టర్లు చెప్పేది వింటున్నారు, మీకేం కలిసి వచ్చింది, మేము చూడండి ఎంత బాగున్నాము, మీకేం కలిసి వచ్చిందని రకరకాల విమర్శలు మన మీద వస్తాయి. మీ నోరు నొక్కడానికి అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, దాటిపోని దేవుడు మనకున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఆయన ఎప్పుడు మనల్ని దాటిపోడు. ఎంత మిమ్మల్ని అణగదొక్కాలని చూశారో అంత విశ్వాసాన్ని కూడగట్టుకోండి. ఈ విశ్వాసం ఒక రోజున మిమ్మల్ని అవమానించిన వారు సిగ్గుపడే స్థితికి మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తుంది, ఖచ్చితంగా తీసుకెళ్తుంది. రకరకాల మాటలు అంటూనే ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీకేం కలిసి వచ్చింది అని. ఆ దేవుడిని నమ్ముకున్నారు, మీకేం కలిసి వచ్చింది అని. ఒకటి చెప్తాను వినండి. ఒకడు గొర్రెపోతుని బాగా మేపుతున్నాడు ఇంట్లో. రోడ్లు అంటే వెళ్ళే గొర్రెలు మామూలుగానే ఉంటున్నాయి, కానీ ఒకడు ఒక దాన్ని కొనుక్కొని, ఒక గొర్రెపోతుని కొనుక్కొని దానికి దాణా పెట్టి అన్ని ఉలవలు వేసి అన్నీ చేసి ఇవి చేసి బాగా మేపుతున్నాడు. దేనికోసం? ఈ దారంటే వెళ్ళే గొర్రె అనుకుంది, దాన్ని చూసే ఎలా మేపుతున్నారు, ఎంత బలం ఉందో దానికి, నేను ఎలాగే ఉన్నాను అని ఈ దారంటే వెళ్ళేది అనుకుంది. కానీ అది అలా బలిసేది దేనికోసం తెలుసా? వధ కోసం, వధించడానికే అది అలా బలుస్తుంది. అలా రకరకాల మాటలు అంటూ ఉంటారు చాలామంది మనం చూసి, మీకు ఏం చేశాడు దేవుడు అని. ఆ మిడిసిపాటంతా దేనికోసం అంటే ఒక రోజున వధ కోసం. మీరు నిబ్బరంగా ఉండండి, మీరు పట్టుకున్న దానిని గట్టిగా పట్టుకోండి. మీరు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో మీరు నమ్మిన వారు, మిమ్మల్ని నమ్మిన వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ ఈ దేవుడు ఎంత మాత్రము మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ దేవుడిని ఇంకా బలంగా పట్టుకోండి. వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా బలంగా పట్టుకోండి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇంకా బలంగా పట్టుకోండి. ఆర్థిక ఇబ్బందులు కృంగదీసినప్పుడు ఇంకా బలంగా పట్టుకోండి. నా అనుకున్న వారు మిమ్మల్ని అణగదొక్కాలని చూసినప్పుడు ఇంకా ఈ దేవుల్లో స్థిరంగా చెక్కు చెదరని విశ్వాసంతో మీరు ఉండండి. ఒక రోజున దేవుడు వచ్చి మీ ముందు నిలబడతాడు. నేను నీకు ఏమి చేయాలి అని ఈ దేవుడు నేరుగా నిన్ను అడుగుతాడు. ఆ రోజు ఖచ్చితంగా నీ జీవితంలో వస్తుంది. నమ్మండి, నమ్మండి. నేనేదో పొడి పొడి మాటలు చెప్పి వెళ్ళడానికి రాలేదు. నేను నమ్మిన దేవుణ్ణి, నా కన్నులతో నేను చూసిన దేవుణ్ణి, నాకున్న సేవా అనుభవంలో, ఈ చిన్నపాటి సేవా అనుభవంలో నేను చూసిన కార్యాలను బట్టి ఈ సజీవమైన దేవుని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా మీ మనసులో మీ ఆలోచనలు మారనంత కాలం, మీ నిర్ణయాలు మారనంత కాలం
మీ పరిస్థితులు ఎప్పుడూ మారవు. ఎంత వ్యతిరేకత వచ్చినా దేవుడు ఆ రోజున దిక్కులేని వారిని ఎంచుకుని గొప్పవారిగా చేసుకున్నాడు కాబట్టి నన్ను చేస్తాడు అనే ధైర్యంతో ఉండండి. పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. అన్నిటికంటే తగ్గింపు అనేది మీలో ఉండేలాగా చూసుకోండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. వాస్తవానికి ఏంటంటే ఈ మాట చెప్పే అర్హత కూడా నాకు లేదని నేను నమ్ముతున్నాను. అయినా ధైర్యం చేసి చెప్తున్నాను. మనం ఆరాధించే దేవుల్లో కనపడే మరో అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా అండి? ప్రేమ. దేవుడు లోకమును ఎంతో, అసలు ఆ మాటలోనే ఎంతో అర్థం ఉందండి. ఎంత చదువుకున్నావమ్మా అంటే 10వ తరగతి అండి. ఎన్ని ఎకరాలు పొలం ఉందయ్యా నీకంటే 4 ఎకరాలండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయా నీకంటే 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నాయండి. నీ వయసు ఎంత అంటే 35 అండి. ఎంతమంది పిల్లలయ్యా అంటే 4 అండి. అంటే ప్రతి దానికి కూడా ఒక సమాధానం ఉంది. కానీ సమాధానం లేని ప్రశ్న ఏంటో తెలుసా? సమాధానం ఇవ్వలేని మాట ఏమిటో తెలుసా? దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో కనిపెట్టడం. ఎంతో ఎంతో ఊహకందనంత, మీరు ఊహించనంత ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించారో మీకు ఎంత అర్థమవుతుందో, దేవుని గురించి మీరు ఎంత అర్థం చేసుకుంటారో అంతగా దేవుని ఉండిపోతారు. దేవుని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళరు. ఇంకా ఆయన ప్రేమ అంత గొప్పది. చాలామంది అనే మాట ఏమిటంటే తల్లిదండ్రులే ఎక్కువ కదండి, చదువు చెప్పిన వారే ఎక్కువ కదండి, నా అనుకున్న వాళ్ళే ఎక్కువ కదండి, వీళ్ళకంటే దేవుడు ఏమన్నా ఎక్కువ, వీళ్ళ తర్వాతే కదండి దేవుడు అంటారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. తల్లిదండ్రులను ప్రేమించండి, అందరిని ప్రేమించండి, కానీ నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. ఈ తప్పు చేస్తున్నారండి మనుషులు. దేవుని కంటే మనుషులకి ఎక్కువగా ప్రేమనివ్వడం, దేవుని స్థానాన్ని డబ్బుకో మరొక మనిషికో ఆపాదించడం, ఇక్కడ పడిపోతున్నారు. తల్లిదండ్రుల ప్రేమ గొప్పదే. ఆ మధ్య ఒక న్యూస్లో ఒక వీడియో వచ్చింది. ఒక తండ్రి స్కూటీ మీద వెళ్తూ స్పీడ్గా వెళుతూ ఒక యాక్సిడెంట్ అయింది, పడిపోతే ఒళ్ళంతా కొట్టుకుపోయింది, ఒళ్ళంతా రక్తం వచ్చేసింది. అటోళ్ళు ఇటోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అతను లెగదేస్తుంటే గబగబా లెగిసి ఆ ఫోను అవి ఇవి ఎత్తుక్కుంటున్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఫోన్ తీసి ఇచ్చారు, ఒక ఆయన బండి లేపాడు, ఒక ఆయన పర్సు ఇచ్చాడు. అయినా ఈ వ్యక్తి ఇది ఎత్తుక్కుంటున్నాడు. ఇంకా ఇన్ని ఫోన్ ఇచ్చాము, బండి తాళం ఇచ్చాము, పర్సు ఇచ్చాము, ఇంకేంటి ఎత్తుక్కుంటామని అడిగితే ఆ రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి అంటున్న మాట ఏమిటంటే, నా బిడ్డకి నేను క్యారేజీ పట్టుకెళ్తానండి నా కూతురికి స్కూల్కి. ఆ క్యారేజీ పట్టుకెళ్ళి దానికి ఇవ్వకపోతే దానికి కడుపు నిండదు. చూడండి ఆ క్యారేజీ ఎక్కడుందో చూడండి, తీసుకెళ్ళి నా బిడ్డకి ఇచ్చాను. అంత బాధలో ఉండి కూడా కూతురి యొక్క ఆకలిని చూసిన వాడు తండ్రి ప్రేమ చాలా గొప్పది కదా. సాధు సుందర్ సింగ్ అనే ఒక ఆయన చెప్తాడు, ఒక ఇల్లు కాలిపోతూ ఉంటే ఆ పక్కనే ఒక కోడి తన పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని బయటికి వెళ్ళలేక అలా ఉండిపోద్ది. బయటికి వెళ్ళిపోతే పిల్లలు చచ్చిపోతాయేమని. ఆ వేడికి కోడి చచ్చిపోయింది, కానీ ఆ పిల్లలు మాత్రం బతుకున్నాయి. తల్లి ప్రేమ ఎంత గొప్పదే. అందుకనే దేవుడు తల్లి ప్రేమతో ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను అని తల్లి ప్రేమతో పోల్చుకున్నాడని చెప్తాడు ఆయన. తల్లి ప్రేమ చాలా గొప్పది, తండ్రి ప్రేమ చాలా గొప్పది. భార్యాభర్తల ప్రేమ కూడా సరైన అవగాహన ఉంటే వారి ప్రేమ కూడా చాలా ఉన్నతమైనది. ఒక స్టోరీ ఉంది. గతంలో 2 జింకలు ఎడారిలో వెళుతూ ఉంటే కాసిన నీళ్లు దొరికినాయి అంట. వాటికి 2 దాహంతోనే ఉన్నాయి. ఆ నీళ్లు ఒకదానికి మాత్రమే దాహం తీర్చే నీరు అక్కడ ఉంది. సరే 2 వెళ్ళినాయి, 2 తాగుతున్నాయి. ఎంతసేపు తాగినా కూడా నీళ్ళు అవ్వట్లా. 2 తాగినట్టు నటిస్తున్నాయి కానీ 2 తాగట్లా. ఈ మగదేమనుకుంటుందంటే నా భార్య తాగుతుందని ఇది అనుకుంటుంది, ఆడదేమనుకుంటుందంటే నా భర్త తాగుతాడని ఇది అనుకుంటుంది. 2 యాక్ట్ చేస్తున్నాయి కానీ 2 తాగట్లా. ఆ నీళ్ళు అలాగే ఉన్నాయి. అంటే భార్యాభర్తల ప్రేమ ఎంత గొప్పది. చాలా మంది పిల్లలు వయసు రాకముందే బాధ్యతలు మేదేసుకుని చదువులు అర్ధాంతరంగా ఆపేసి తల్లిని పోషించడానికో తండ్రిని పోషించడానికో హాస్పిటల్లో వాళ్ళకి అయ్యే ఖర్చుల కోసం, రకరకాల అప్పులు తీర్చడం కోసం, వడ్డీలు కట్టడం కోసము, తమ భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసి కుటుంబం కోసం చాకిరీ చేసేవాళ్ళు చాలా మంది బ్రతుకుతున్నారు. అంటే పిల్లల ప్రేమ కూడా చాలా గొప్పది. లోకంలో సరైన రీతిలో ఆలోచిస్తే చాలా గొప్ప బంధాలు ఉన్నాయి, చాలా గొప్ప ప్రేమలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మించింది దేవుని ప్రేమ. ఆ ప్రేమ చాలా గొప్పది. ఎందుకో తెలుసా అండి? ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ మనం ఉన్నప్పుడు మనతోనే ఉంటాయి. కానీ నా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అంటే, మనం పుట్టక ముందే ఆయన మన కోసం చచ్చిపోయాడు. మనం ఈ భూమి మీదకు రాక మునిపే ఆయన మన కోసం వచ్చి తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. నేను వాస్తవాలు మాట్లాడతాను ఎక్కడికైనా. ఒక చేదైన వాస్తవం చెప్తాను వినండి. మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా, ఎవరు మనల్ని ఎంతగా ప్రేమించినా,
తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, బంధువులైనా, ఆప్తులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, లోకంలో ఏ బంధమైనా తీసుకోండి. ఎవరు మనల్ని ఎంతగా ప్రేమించినా, మనం ఎవరిని ఎంతగా ప్రేమించినా ఒక రోజున ఆ బంధము మనకి దూరం అవుతుంది. మరణం వల్ల కానివ్వండి, అభిప్రాయ భేదాల వల్ల కానివ్వండి, ఒకరంటే ఒకరికి నచ్చకపోవడం కానివ్వండి, పరిస్థితుల ప్రభావం కానివ్వండి, చెప్పుడు మాటల వల్ల కానివ్వండి, ఎంతగా ప్రేమించిన వ్యక్తులైనా కూడా దూరం అయిపోతారు. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ నాకు ఎవరెవరో ఉన్నారు, నాకేంటని ఎప్పుడు అనుకోవద్దు. మనిషి ఎప్పుడు భూమి మీద ఒంటరి వాడే. ఎప్పటికైనా కూడా మన జీవితము, మనం అనుకున్న వ్యక్తులు ఎప్పుడూ మనతో రారు. ఏదో ఒక చోటన ఈ ప్రయాణంలో అందరూ ఒక చోటన ఆగిపోవలసిందే, ఏదో ఒక చోటన ఆగిపోవలసిందే. ఎల్లకాలము ఎవరు మనతో ఉండరు. ఇది వాస్తవం, ఇది నిజం. నువ్వు ప్రేమించిన వ్యక్తులు, నిన్ను ప్రేమించిన వ్యక్తులు ఎల్లకాలం నీతో ఉంటారా? ఉండరు. ఏదో ఒక మలుపులో, ఏదో ఒక పరిస్థితిలో నీ చెయ్యి విడిచిపెట్టాల్సిందే. చివరికి మరణం ద్వారా అయినా వేరైపోవాల్సిందే. ఒంటరి జీవితాన్ని నువ్వు అనుభవించాల్సిందే. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నీకు ఏమి లేకపోయినా, నువ్వు కలిగినవన్నీ నీకు దూరం అయిపోయినా, నీ ఆత్మీయులందరూ నీకు దూరం అయిపోయినా, నీ అనుకున్న వ్యక్తులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, అర్ధాంతరంగా వదిలిపెట్టినా, మరణం వల్ల వేరైపోయినా, చివరికి మూడు బారిపోయిన వ్యక్తిలాగా ఒంటరిగా నువ్వు నిలబడిపోయినా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ బంధం నీతో రాకపోయినా, ఏ బంధం నీతో లేకపోయినా, నువ్వు నమ్మిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు నీ వెనకాల ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దాని అర్థం ఏంటో తెలుసా అండి? తోడుగా ఉంటాడు అంటాం కదా. ఎప్పుడు తోడో తెలుసా అండి? అందరూ ఉన్నప్పుడు మాత్రమే కాదండి. అన్నీ కోల్పోయి కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చేసిన వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఉంటాడు మనతో. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. ప్రాక్టికల్గా ఆలోచిస్తే, నేననే వ్యక్తిని చనిపోయాను అనుకోండి, నేననే వ్యక్తిని కన్ను మూసాను అనుకోండి, చాలామంది వస్తారు ఇంటి దగ్గరికి చూడడానికి, చివరి చూపు కోసం వస్తారు. ఇంటి దగ్గర నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు కొంతమంది ఇంటి గుమ్మంలో ఆగిపోతారు, కొంతమంది ఆ మలుపు దాకా వస్తారు, కొంతమంది అక్కడ ఆగిపోతారు, కొంతమంది ఊరి చివరి దాకా వస్తారు, కొంతమంది అక్కడ ఆగిపోతారు, కొంతమంది పొలిమేర దాకా వస్తారు, అది దాటి కొంతమంది రాలేదు. ఏదో కొద్ది మంది మాత్రమే సమాధి వరకు వస్తారు. అక్కడికి వచ్చిన ఆ కొద్ది మంది భూస్థాపన చేసిన తర్వాత నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మీకైనా జరిగేది ఇదే, నాకైనా జరిగేది ఇదే. మీ మీద పెట్టలేక నా మీద పెట్టుకుని చెప్తున్నాను అంతే. ఇంటి దగ్గర నన్ను చూడడానికి వచ్చిన వారు సమాధి దగ్గరికి వచ్చేసరికి ఉంటారా అండి? ఉండరు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భూస్థాపన చేసిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోతారే కానీ ఆ సమాధి దాటి ఒక్క అడుగు కూడా నాతో రాదు. అప్పుడు వచ్చి అంటాడు ఆయన, ఏమైపోయారా నువ్వు నమ్మిన వాళ్ళు, నిన్ను నమ్మిన వాళ్ళు, ఎవరి కోసం ప్రయాసపడ్డావో, ఎవరు తిట్టారని బాధపడ్డావో, ఎవరి కోసం వెంపర్లాడావో, నీ జీవితం అంతా ఎవరి కోసం దారపోసావో, ఎవరిని నమ్ముకున్నావో, ఎవరి కోసం కరిగిపోయావో, ఏమైపోయారు వాళ్ళంతా అని అడుగుతారు. ఏం చెప్తాం? ఎవరు లేరయ్యా. ఇంటి దగ్గర ఆగిపోయారు కొంతమంది, ఆ ఊళ్ళో మలుపు దగ్గర ఆగిపోయారు కొంతమంది, పొలిమేరలో ఆగిపోయారు కొంతమంది, సమాధి చేసి వెళ్ళిపోయారా ఏమన్నా నలుగురు కూడా ఎవరు లేరు. అప్పుడు అంటాడు ఆయన, ఎవరు లేకపోవడం వెంటనే పిచ్చోడా, నేను లేనా? నేను లేనా? నీకెవరున్నా లేకపోయినా నేను ఉంటాను. ఎందుకంటే నా ప్రేమ నిన్ను మధ్యలో వదిలేది కాదు, మహిమ సింహాసనాన్ని ఇచ్చేది. కొట్టని గట్టిగా చెప్పండి. ఈ ప్రేమ అంత గొప్పది. ప్రతి ప్రేమ మరణం దగ్గర ఆగిపోద్ది. మరణం అవతల కూడా కలిసి నడిచే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమకు మించింది ఏదీ లేదండి. అందుకని ఆయన ప్రేమను వర్ణించడానికి నా జీవితం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా అనుభవం సరిపోదు, నాకు ఎలాంటి అర్హత లేదు. ఎందుకు యేసయ్యను గణపరచాలంటే ఇంత గొప్పోడు లేడండి, ఇంతగా ప్రేమించిన వాడు లేడండి.
చాలామంది మనతో ఉన్నవాళ్ళు మనల్ని అపార్థం చేసుకుని, మనం ఎంత మంచి చేసినా అపార్థం చేసుకుని, అర్ధాంతరంగా మనం వదిలేసి, అభిప్రాయ భేదాల వల్ల మరో కారణాల వల్ల మన జీవితాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతారు. ఏదో కొన్ని పరిస్థితులను బట్టో, తెలిసి తెలియని కొన్ని పరిస్థితులను బట్టో, అవగాహన లేక ఏదైనా తప్పులు మన జీవితంలో జరిగితే ఆ తప్పునే చూసి, ఆ తప్పునే పట్టుకొని బతుకున్నంత కాలం సాధిస్తూనే ఉంటారు. దేవుడికి మనిషికి తేడా ఏంటో తెలుసా అండి? దేవుని ప్రేమకి మనిషి ప్రేమకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? మనిషి ప్రేమ బాగున్నంత కాలం బాగానే ఉంటుంది, పరిస్థితి బాగున్నప్పుడు వ్యతిరేకమైపోతాయి. నీ కాలు చేయి బాగున్నంత కాలం నీ చుట్టూరు ఉన్న వాళ్ళు నీతో బాగానే ఉంటారు. నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను ఈ మాటలు. నీ కాలు చేయి బాగున్నంత కాలం నీ చుట్టూరు ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఒక్కసారి నీ సంపాదన ఆగిపోయినా, లేదంటే నీ వలన మేలేదో జరిగేది ఆగిపోయినా, నీ వలన ఉపయోగం లేదని నీ వాళ్ళకి తెలిసినా, ఖచ్చితంగా నీ ఇంట్లో వాళ్ళే నీకు పరాయుళ్ళు అవుతారు. మనుషుల ప్రేమ అక్కడ ఆగిపోద్ది. ఏ ప్రేమైనా ప్రతిఫలమే చూస్తుంది, వీరి వల్ల ఏం ఉపయోగం అనేది చూస్తుంది. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనిషి ప్రేమ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పునే చూస్తుంది. దేవుని ప్రేమ ఆ తప్పు వెనకాల కారణాన్ని చూస్తుంది, ఎందుకు చేయాల్సి వచ్చిందో చూస్తుంది. మూలాలకు వెళుతుంది. మూలాలకు వెళ్ళి అక్కడి నుంచి దేవుడు మరలా పరిశుద్ధపరుచుకొచ్చి మనల్ని క్షమించి నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని మనకిస్తాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న సంఘటన చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక్క చిన్న మాట ఎంత గొప్పదో ఒక్క ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒక కుర్రోడు తల్లిదండ్రులు కష్టపడి అతన్ని పెంచిన తర్వాత అమ్మా నాన్న యొక్క అప్పులు తీర్చడానికి, ఉద్యోగం చేయడానికి ఉన్న పల్లెటూరు వదిలిపెట్టి సిటీకి వెళ్తాడు. సిటీకి వెళ్తున్నప్పుడు ఊరి పొలిమేర వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి సాగనంపుతారు. అతను బస్సు ఎక్కి బస్సులో కూర్చుని తన సామాను అంతా తీసుకుని బస్సులో కూర్చుని ఏడుస్తాడు. అందరూ ఇంతకాలం నేను ఎవరితో అయితే కలిసి బ్రతికానో వాళ్ళందరూ పొలిమేరలో ఆగిపోయారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తండ్రి చేసిన అప్పులను తీర్చడం కోసం, ఆర్థిక బాధలు తీర్చడం కోసం నేను సిటీకి వెళ్ళిపోతానని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటున్న ఆ సమయంలో అతనికి ఏదో అనారోగ్యం వచ్చి ఒక బస్ స్టాండ్లో నిలబడితే, ఉద్యోగం చేస్తున్న ఆ రోజుల్లోనే ఒక బస్ స్టాండ్లో నిలబడితే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అతను తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. అతన్ని జాయిన్ చేసిన 3 నెలల తర్వాత ఆ హాస్పిటల్ యొక్క అధికారి అక్కడికి వస్తాడు, హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు, వారందరి మీద అధికారి ఆయన. 3 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూసుకుని వెళ్తాడు. ఆయన 3 నెలలకి హాస్పిటల్కి వచ్చేసరికి ఇతను జాయిన్ అయిన 3 నెలల తర్వాత ఆ అధికారి హాస్పిటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఏదో కొత్తగా అనిపిస్తుంది ఆయన హాస్పిటల్. ఎందుకంటే అంతకుముందు ఆయన ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు, ఏడుపులు వినపడతా ఉండేవి, మనసు స్థిమితంగా ఉండేది కాదు, రకరకాల బాధలు ఉండేవి. అవన్నీ చూడలేక వచ్చినవాడు వెంటనే వెళ్ళిపోయేవాడు. కానీ ఈసారి వచ్చిన వ్యక్తి వెళ్ళడానికి ఇష్టపడలేదు. హాస్పిటల్ లోపలికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది అతనికి, చాలా మనసు తేలిగ్గా అనిపించింది. ఏంటి ఎంత కారణం, ఏమైంది, ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఏదో గందరగోళంగా ఉండేది, ఇక్కడ ఏదో ఇబ్బందిగా అనిపించేది నాకు, ఇప్పుడు ఏంటి నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు, ఈ హాస్పిటల్లో మార్పు ఏదో వచ్చిందయ్యా, కనపడని మార్పు ఏదో వచ్చింది, ఏంటంటావు అని ఆ డాక్టర్ని అడిగితే ఆ డాక్టర్లు ఒక మాట చెప్తారు, ఈ పేషెంట్ గురించి చెప్తారు. ఏం లేదండి, 3 నెలల క్రితం ఒకడు మన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఒక కుర్రోడు. అతను జాయిన్ అయిన తర్వాత నుంచి మన హాస్పిటల్లో ఉన్న పరిస్థితులన్నీ మారిపోయినాయి, ఏంటో తెలియదు, అతను వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో మాయ జరిగింది అని చెప్పగానే, సరే నన్ను తీసుకెళ్ళు, ఆ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పగానే ఆ వచ్చిన ఆ పెద్ద ఆయన్ని ఆ డాక్టర్లు అందరూ కలిసి ఆ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ పేషెంట్ ఉన్న గదిలోనే తీసుకెళ్తారు. వెళ్ళి డోరు తీసి అలా చూసేసరికి అతను మంచం మీద కూర్చుని ఉంటాడు, బెడ్ మీద కూర్చుని ఉంటాడు. సిలైన్ ఆ క్యానల్ పక్కన ఉంటుంది, సిలైన్ చేతికి తగిలించి ఉంటుంది, ఒక చేతికి సిలైన్ పెట్టి ఉంటుంది, రెండో చేతితో ఇలా చప్పట్లు కొడతాడు. ఆయన ఇలా కొడుతూ ఆ పేషెంట్ ఏం చేస్తారంటే ఇలా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఆ గదిలోనికి రాగానే వాడికి ఏదో గొప్ప అనుభూతి కలుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మారినాయి అంట,
హాస్పిటల్ స్థితిగతులు మారినాయి అంట. ఏంటంటావు కారణం? ఏదైనా కారణం ఉంటే మాకు చెప్పు అని ఆ హాస్పిటల్ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ పేషెంట్తో అంటాడు. అప్పుడు ఇతను వివరం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. నాది పలానా ఊరండి, ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చానండి, వచ్చిన తర్వాత ఒంట్లో బాగోక నేను రోడ్డు మీద పడిపోతే నన్ను తీసుకొచ్చి మీ హాస్పిటల్లో పడేశారు, 3 నెలలు అయ్యిందండి. వచ్చిన తర్వాత ఒక సందర్భంలో నేను చాలా బాధపడ్డాను. వచ్చిన వారం రోజులకి నేను ఇక్కడ చాలా బాధపడ్డాను ఒక విషయం గురించి. అదేమిటంటేనండి, దేవుని సన్నిధికి వెళ్ళలేననే బాధ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. ప్రతి ఆదివారం నన్ను మా అమ్మ చర్చికి పంపించేది. చర్చికి వెళ్ళిన ప్రతిసారి మా అమ్మ ఒక మాట చెప్పమనేది నన్ను. చర్చికి వెళ్ళిన ప్రతిసారి, ఇదిగో తండ్రి, నేను వచ్చానయ్యా నీ సన్నిధికి అని దేవునికి చెప్పరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని మా అమ్మ నాకు నేర్పిందండి. నేను చర్చికి వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, తండ్రి నేను వచ్చానయ్యా నీ సన్నిధికి అని చెప్పేవాడిని. అలా నా జీవితం అంతా కొనసాగింది. ఎప్పుడైతే ఈ రోగం నాకు వచ్చిందో, నన్ను తీసుకొచ్చి మీ హాస్పిటల్లో పడేశారో, ఒక వారం గడిచిపోయిన తర్వాత ఆదివారం వస్తుందనేసరికి నేను బాధను భరించలేకపోయానండి. ఎందుకంటే ఏనాడు నేను చర్చి మానను. ఈ పాపిష్టి రోగం వల్ల నేను చర్చి మానాల్సి వస్తుంది. అది నేను తట్టుకోలేకపోయాను. ఆ బాధతో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అయ్యో ప్రభువా, చిన్నప్పటి నుంచి నీ దగ్గరికి వచ్చి తండ్రి నేను వచ్చానయ్యా నీ సన్నిధికి అని చెప్పుకునేవాడిని. నాకున్న ఈ రోగం వల్ల నీ సన్నిధికి నేను రాలేకపోతున్నాను, నీ సన్నిధికి రాలేకపోతున్నాను. ఇది నన్ను ఎక్కువగా, ఈ రోగం కంటే నన్ను ఇది ఎక్కువగా బాధ పెడుతుందయ్యా అని ఆ గదిలో అతను ఏడ్చాడు. ఒక్కసారిగా అతనే ఉన్న గదంతా కూడా గొప్ప వెలుగుతో నింపబడింది. గొప్ప వెలుగుతో నింపబడి ఆ వెలుగులో నుంచి అతను చెప్పిన సాక్ష్యం, ఆ వెలుగులో నుంచి అతనికి ఒక స్వరం వినబడింది. ఏమని వినబడిందంటే, నా ప్రియమైన కుమారుడా, నువ్వు చిన్నప్పటి నుంచి చర్చికి వచ్చావు, ప్రతి వారం మానకుండా వచ్చావు, వచ్చిన ప్రతిసారి కూడా తండ్రి నేను వచ్చానయ్యా నీ సన్నిధికి అని చెప్పావు. కానీ వాళ్ళు నీ పరిస్థితి బాగోలా, చర్చికి వచ్చే పరిస్థితి నీది కాదు. కాబట్టి నా ప్రియమైన కుమారుడా, నేనే వచ్చారా నీ కోసం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదేనండి కారణం. నా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం కదండి, నా దేవుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం కదండి, నా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది కదండి. అది మొదలుకునండి ఈ 3 నెలల్లో ఒక్క వారం కూడా తప్పకుండా ప్రతి వారం నా దేవుడు వచ్చాడండి నా దగ్గరికి. ఈ హాస్పిటల్కి వచ్చాడండి. ఆ రోజున ఊరి పొలిమేర దాటుతున్నప్పుడు నేను అనుకున్నానండి, నేను ఒక్కడనే ఊరు దాటి వెళ్తున్నానని. కానీ ఇవాళ తెలిసిందండి, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నా దేవుడు కూడా వచ్చాడండి. కొట్టండి గట్టిగా. ఎప్పుడు అనుకోవద్దు, కొన్ని బాధలు భరిస్తున్నప్పుడు నేనే భరిస్తున్నాను అనుకోవద్దు. నీ బాధల్లో నువ్వు ఒక్కదానివి లేవు, నీ రోగంలో నువ్వు ఒక్కదానివి లేవు, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఒక్కడివి లేవు, నీ గందరగోళ పరిస్థితుల్లో నువ్వు ఒక్కదానివి లేవు. నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నీతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను వదిలి ఉండలేనివాడు. ఆ డాక్టరు, ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో, మళ్ళీ అతనికి టెస్టులు చేయండి అన్నాడు. రిపోర్ట్లు చూశాడు, అన్నీ నార్మల్ వచ్చాయి. ఆ రిపోర్ట్లు పట్టుకుని అతని దగ్గరికి వచ్చి, రేపు నుంచి నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, తండ్రి నేను వచ్చానయ్యా నీ సన్నిధికి అని నువ్వు అనొద్దు. నువ్వు ఏమంటావంటే రేపు నుంచి, తండ్రి మేము వచ్చామయ్యా నీ సన్నిధికి అను, ఎందుకంటే రేపటి నుంచి నేను కూడా మీ చర్చికి వస్తా. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద నిజమైన మార్పు అనేది జరిగితే ప్రేమతోనే సాధ్యం అండి. గొడవలతోనో, పగతోనో, బలంతోనో, అధికారంతోనో కాదండి. మీరు మారాలన్నా, ఒకరిని మార్చాలన్నా అది ప్రేమతోనే సాధ్యం. ఎందుకు యేసయ్యను గణపరచాలి అంటే, ఇదిగో ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ, ఊహించని ప్రేమ, ఊహకందని ప్రేమ. ఒక్క మాట చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి. మీ పరిస్థితి ఎలా ఉన్నా, మిమ్మల్ని ఎవరు ఎలా చూసినా, ఇక్కడున్న అందరికీ నేను చెప్తున్న మాట, మిమ్మల్ని ఎవరు ఎలా చూసినా, మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని చూసినా, నేను చెప్తున్నాను ఒక మాట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే, నీ వాళ్ళందరికంటే, అన్నిటికంటే ఉన్నతంగా, అన్నిటికంటే ఉత్తమంగా నువ్వు ఆయనకి ఏమీ చేయలేకపోయినా పర్వాలేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా బ్రతకండి.
జీవితంలో ముందుకు సాగిపోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యేసయ్యను కనపరచండి. యేసయ్య మిమ్మల్ని కూడా కనపరుస్తాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడతారా? మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రం నాయనా. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. ఆత్మస్వరూపిగా ఇంతవరకు మీరును మాతో ఉన్నారు నాయన. నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి నేను ఘనపరచడానికి తండ్రి 50వ రోజున ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ అంతా ఇంతవరకు నీ ఆధీనంలోనికి తీసుకున్నావు తండ్రి. కృతజ్ఞతలు. ఎన్నో విషయాల్లో కొట్టబడి, ఎన్నో పరిస్థితుల్లో నలుగుకొట్టబడి, దిక్కు లేని స్థితిలో, ఆదరణ లేని స్థితిలో